अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాంఖ్య దర్శనంలో 3వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న 43 సూత్రాల వరకు చూశాము. అధ్యాయం 3లో 3వ అధ్యాయంలో 43వ సూత్రం చెప్పుకున్నాము. ఆ 43వ సూత్రంలో ఏం చెప్పుకున్నామంటే తుష్టి దోషాలు చెప్పుకున్నాం. తుష్టి దోషాలు 9 ఉంటాయి. అంటే ఏదైనా ఒక ప్రగతి ఉన్నతి కలిగినప్పుడు ఆ కలిగిన దాంట్లో సంతోషపడడం, ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడకుండా ఆ వచ్చిన దాంట్లో ఏ కొద్దిపాటి ప్రగతి ఉన్నతి కలిగిందో అందులో సంతోషపడము, దీన్ని తుష్టి దోషకం చెప్పుకున్నాము. అవి 9 రకాలని చెప్పుకున్నాము. ఆధ్యాత్మిక భేదాత్ నవదా తుష్టి. ఇవి ఆధ్యాత్మికము బాహ్యము అని 2 రకాలు ఉంటాయి. ఆ 2 రకాలు కలిసి మొత్తం 9 రకాల ప్రభేదాలు తుష్టి దోషకం చెప్పాము. ఆధ్యాత్మిక భేదాత్ నవదా తుష్టి. ఆధ్యాత్మిక తుష్టి, బాహ్య తుష్టి. అంటే ఆధ్యాత్మికంగా ఏదైనా ఆత్మకి ఏదైనా ఉన్నతి కలిగింది అంటే ప్రగతి కలిగింది. ఏ రకమైన ప్రగతి అంటే అది నేను వ్యాకరణం చదివేశాను, సో మిగిలిన చదవాల్సిన అవసరం లేదు, వేరే గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. అంతలో సంతోష కలిగిన ఆత్మకి కొంచెం ఉన్నతి కలిగింది. ఆ వ్యాకరణం చదివేసిన వ్యాకరణం ఎందుకంటే సమస్త గ్రంథాలు చదవడానికి ముఖ్యమైనది. ఎందుకంటే వేదాలు చదువుకున్న తర్వాత వ్యాకరణ చదువు అని మనమే సొంతంగా చదువుకోవచ్చు. ఏ గురువుకి అపేక్ష లేదు. ఎవరిని గురువు సమక్షం లేకుండా, గురువు ఉపదేశం లేకుండా మనం స్వయంగా చదువుకోవచ్చు అని సంతోషపడటం అంట. వ్యాకరణం నేర్చుకున్నాను, ఏ గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదా. యోగ దర్శనం చదువుకున్నాను, నాకు యోగ అభ్యాసం వచ్చేసింది, యోగం చేస్తున్నా, వెన్ని చదవడం ఎందుకు, మిగిలిన దర్శనాలు చదువుకోవాల్సిన అవసరం లేదు. వేదాంతం చదివేశాను, వేదాంతం అంటే ఇంకా మొత్తం అన్నిటికీ సారం కాబట్టి మిగిలిన గ్రంథాలు ఏం చదవాల్సిన అవసరం లేదు అని సంతోషించడం అన్నమాట. లేదా భగవద్గీత అన్ని గ్రంథాలకు సారాంశము. భగవద్గీత చదువుకుంటే ఏముందండి, మొత్తం వచ్చేసాయి. అంత సంసారం ఏంటో, ఆత్మ జీవాత్మ ఏంటో అన్ని తెలిసిపోయినాయి. కాబట్టి ఇంకా ఏం చదవాల్సిన అవసరం లేదు. అలాగా సంతోషపడం. ఆ ఒక్కటి ఉన్నతి కలిగింది. ఆ ఒక్క గ్రంథ విషయంలో కొంచెం ఉన్నతి కలిగింది, ప్రగతి కలిగింది. ఆ ప్రగతినే సర్వోత్కృష్టమైన చెప్పి భావించి ఇంకా ముందుకు పురుషార్థం చేయకుండా అక్కడికక్కడే ఆగిపోవడం, ఇది ఆధ్యాత్మిక దృష్టి అని చెప్పాను. రెండోది బాహ్య తుష్టి. బాహ్య తుష్టి బయట విషయాలను చూసి సంతోషించడం అంట. బయట విషయాలు ఏం చెప్పుకున్నాం మనం, భిన్న రకాలుగా చెప్పినాం. అంటే బయట ఉండే పదార్థాలను చూసి వాటి పట్ల విరక్తి భావన చెందామంట. కాబట్టి వాటిని చూసి విరక్తి చెందామంట. అంటే ఈ రకంగా బాహ్య దృష్టి, ఆధ్యాత్మిక దృష్టి రకాలు 2 రకాలు ఉన్నాయి. ఆ 2 రకాలకే మళ్ళీ మొత్తం 9 రకాలుగా, దాన్ని ఇంకా కొంచెం సూక్ష్మంగా విడి తీసుకుంటే 9 రకాలు చెప్పుకున్నాం. కాబట్టి ఏంటో 9 రకాలంటే అందులో ఆధ్యాత్మికంగా ఉండేటివి 4, బాహ్యంగా వచ్చే తుష్టి అంటే ఆధ్యాత్మికంతో వచ్చే దోషాలు 4, అదే బాహ్య వస్తువుల ద్వారా వచ్చినటువంటి తుష్టి దోషము అవి 5 రకాలు. అవి రకంగా ఆధ్యాత్మికంలో 4, బాహ్యంలో 5, మొత్తం 9 తుష్టి దోషాలు మనలో ఉంటాయి. అంటే ఆ ప్రగతిలోనే సంతోషపడిపోవడం. అవి ఏంటి అంటే ఆధ్యాత్మిక తుష్టి దోషాలు 4 చెప్పుకున్నాం. ఏంటి చెప్పుకున్నాము? ప్రకృతి, ఉపాదాన, కాల, భాగ. వీటి 4 పేర్లు చెప్పుకున్నాం. ప్రకృతి, ఉపాదాన, కాల, భాగ. వీటికే ఈ 4 ఇంకొక పేరు పెట్టుకున్నాను. ప్రకృతి అంటే సలిలం అని చెప్పాను. ఉపాదానం అంటే ప్రకృతి అంటే అంబహ అని చెప్పుకున్నాము. ప్రకృతి, ఉపాదాన, కాల, భాగాఖ్య క్రమశో అంబహ అంటే క్రమంగా ప్రకృతికి అంబహ అని ఇంకొక పేరు పెట్టాము. ఉపాదానికి సలిలం అని పేరు పెట్టాము. అదేవిధంగా కాల అనే దోషానికి, తుష్టి దోషానికి ఇంకొక పేరు ఓఘ అని పేరు పెట్టాము. 5వది భాగ అనే దానికి వృష్టి అని
4కి 4 పేర్లు పెట్టాం, వేరే పేర్లు పెట్టామంట. అందులో ప్రకృతి అంటే ఏం చెప్పుకున్నాము? ప్రకృతి అంటే ఈ ప్రకృతి పరిణామిని, నిరంతరంగా పరిణామం చెందుతూ ఉంటుంది. కాబట్టి నేను అపరిణామిని, నా ఆత్మకు ఏం కాదు, ఈ ప్రకృతిలో ఉండే పదార్థాలు ఏవైతే వాటి పరిణామం చెందుతూ ఉంటాయని చెప్పి తుష్టి అని సంతోషపడటం అంట. అంటే అంతకన్నా ఏం చేయాల్సిన అవసరం లేదు, ఏం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి, ఎటువంటి ధ్యానం చేయాల్సిన అవసరం లేదని చెప్పి సంతోషపడటం అన్నమాట. అంటే ఇంకే వివేకాన్ని పొందడం కోసం ఎటువంటి ప్రయాసం చేయాల్సిన అవసరం లేదని చెప్పి, ఇది ప్రకృతి నామకు పేరు గల తుష్టి దోషము. ప్రకృతి అంటే ఏ రకమైన దోషం వస్తుంది? ఇది ఆధ్యాత్మిక తుష్టిలో ఒకటి ప్రకృతి నామక తుష్టి. తుష్టి అంటే ఒక ఉదాహరణ చెప్తాను, నేను చెప్పాను. ఏ రకంగా అంటే ప్రకృతి నామక తుష్టి అంటే ఇంకా అనుకోకుండా ఏదో వరదలు ఎక్కువ వర్షాలు రావడం వలన ఒక స్వామికి అక్కడ ఇంటిలోకి వస్తువులు నీళ్లు బాగా వచ్చేసి, లేదా పెద్ద పెద్ద గోడౌన్స్ లోకి బాగా వచ్చి ధనధాన్యాలు ఏవైతే పరిపూర్ణంగా ఉన్నాయో, పూర్తిగా ఉన్నాయో, అవన్నీ ఇప్పుడు తడిసిపోయి నష్టం అయిపోయాయండి. ఒక గోడౌన్స్ లో లేదా ఒక పెద్ద హాల్లో, భవనంలో ఆ ధనధాన్యాలని పెట్టాము, ఒక స్వామి వ్యాపారం కోసం పెట్టుకున్నాడు. అవన్నీ వరద నీటి వలన, ఎక్కువ వర్షం రావడం వలన అవన్నీ తడిచిపోయినప్పుడు చాలా నష్టం, కోట్ల నష్టం వచ్చేసింది. అప్పుడు ఏమంటాడు? హాయ్, నేను చనిపోయాను అంటే నా అస్తిత్వం అంతా పోయింది, మొత్తం నష్టం అయిపోయింది, నేను చనిపోయానని చెప్పి చాలా బాధపడుతుంటామాట. ఎందుకు? అంత నష్టం కలిగింది కాబట్టి నేను ఇంకా చనిపోయాను, ఏ బతికి ఏం చేస్తాను, నష్టం అయిపోయింది అంటే అక్కడ శరీరం అంటే ఇక్కడ మార్పు ఎక్కడ జరిగింది? ఆ ప్రకృతిలో జరిగింది మార్పు అన్నమాట. ధనధాన్యాలు నష్టమైపోయి నీటిలో కొట్టుకొని పోయాయి, అవన్నీ మగ్గిపోయాయి, ఏదైనా కానీ మొత్తం నష్టమైంది. భవనం నష్టం అయిపోయింది, ధనధాన్యాలు నష్టం అయిపోయాయి. అప్పుడేమంటాడు? నష్టమైంది, ప్రకృతిలో నష్టమయ్యాయి, ఆత్మకు ఏం కాలేదు, ప్రకృతి నష్టం అయిపోయింది. కానీ సామాన్య వ్యక్తి చూస్తాడు, ఓ నేను నష్టం అయిపోయాను, నేను చనిపోయాను అని చెప్పి ఏముంది చెప్పి బాధపడుతూ ఉంటామట. కానీ ఈ వ్యక్తి ఎలా? ప్రకృతి తుష్టి అంటే అది ప్రకృతిలో నష్టమే. కొంచెం తత్వజ్ఞానం వచ్చింది ఈ వ్యక్తికి. ఆ ప్రకృతిలో ఉండే పదార్థం నష్టమే, నేను నష్టం కలిగిన ఆత్మ ఇట్లా శాశ్వతంగా ఉంటుంది, అమరంగా ఉంటుంది, పరిణామం చెందదు. పరిణామం ప్రకృతిలో వచ్చింది కాబట్టి నాకు తత్వజ్ఞానం వచ్చేసింది, కాబట్టి ఆ రకంగా సంతోషపడటం అన్నమాట. అది ప్రకృతిలో పరిణామం వచ్చింది, నా ఆత్మకి ఏం కాదు, నా ఆత్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైంది, ఎప్పుడు దీనికి చావు పుట్టుకలు ఉండవు, నిరంతరంగా ఉంటుంది అని చెప్పి సంతోషించడం. కాబట్టి నాకు తత్వజ్ఞానం వచ్చేసింది, వేద జ్ఞానం సంపాదించడం కోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు అని చెప్పి, ఈ ఆత్మ నిత్యమైంది, శుద్ధమైంది, బుద్ధ ముక్త స్వభావమైంది, కాబట్టి ఏ వివేకం అవసరం లేదు నాకు అని చెప్పి ఆడికి నిలబడిపోవడం. అంత తత్వజ్ఞానం వచ్చింది, ఆత్మ శాశ్వతమే, కానీ ఇంకా అంతకన్నా ముందుకు వెళ్ళడం లేదన్నమాట. అది తుష్టి దోషము. రెండోది ప్రకృతి తర్వాత ఉపాదాన వ్యక్తి ఎట్లా ఉంటాడు? రెండో వ్యక్తి ఎలా ఉంటాడంటే సన్యాసి దీక్ష తీసుకున్నాడు. సన్యాసులు అంటే అన్ని లోకేసిన, విత్తేసిన, పుట్టేసిన, ఇవన్నీ వేసిన వదిలేసాను నేను, ఇంకా కేవలం తిరగడే నా వంతు. సన్యాసిని తిరుగుతూ ఉంటాడు అన్ని చోట్ల, తిరగడమే, నాకు ఏ సాంసారిక విషయాల పట్ల ఏ మోహం లేదు, ఆకర్షణ లేదు, కాబట్టి నాకు తత్వజ్ఞానం వచ్చింది, ఏ విషయాల పట్ల ఆకర్షణ లేదు, కాబట్టి నాకు ధ్యానం చేయాల్సిన అవసరం లేదు ఇంకా అని చెప్పి ఆడికి సంతోషపడిపోవడం. ఇది ఉపాదాన నామ తుష్టి అనమాట. దీనికి రెండోది అంటే ఆధ్యాత్మిక తుష్టి, కూడా అక్కడికే సంతోషపడడం అనమాట. నేను అన్ని సంసారాన్ని వదిలేశాను, నాకు తిరగడమే నా వంతు, ఏం చదవాల్సిన అవసరం లేదు, ధ్యానం చేసుకోవాల్సిన అవసరం అని చెప్పి అక్కడికక్కడే తుష్టిగా నిలబడిపోవడం. ఇది రెండవ వ్యక్తి ఆధ్యాత్మికం చేసే దోషం అనమాట. అంటే అక్కడ ఉన్నతి కలిగింది, అంతవరకు వైరాగ్యం వచ్చింది, కానీ అదే శాశ్వతం కాదు, కానీ అక్కడికే సంతోషపడిపోవడము అది కూడా దోషం కిందనే ఇక్కడ మహర్షి చెప్తున్నమాట. తర్వాత మూడో వ్యక్తి ఎలా ఉంటారు? ధ్యానం బహుకాలం అనుష్ఠితం మయా అతో భవిష్యత్యేవ బ్రహ్మ సాక్షాత్కారో అలం అగ్రే ధ్యాన అభ్యాసైన ఇది కాలాఖ్య నామ ఓఘ. ఇది కాలం అని పేరు గల భోగా అని చెప్పిన మూడవది కాల అనే తుష్టి. ఏంటి? నేను చాలా కాలం నుంచి జప ధ్యానాలు చేస్తున్నాను, దాదాపు 20-25 ఏళ్ళు లేనిది రోజు ధ్యానం చేస్తున్నాను, ఇంకా చేయాల్సిన అవసరం లేదు, నాకు బ్రహ్మ సాక్షాత్కారం దగ్గరలో ఉంది, బ్రహ్మ సాక్షాత్కారం అయిపోతుంది అని చెప్పి గొప్ప చెప్పుకుంటూ అక్కడికే నిలబడిపోవడం అంట. ఇంకా జప ధ్యానాలు చేయాల్సిన అవసరం లేదు, ఏ వివేకం పొందాల్సిన అవసరం లేదు అని చెప్పి సంతోషపడమాట. అంటే ఇంకా ధ్యానం చేయకుండా నిలబడిపోవడం. 25 ఏళ్ళు చేస్తున్నా, బాగా 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం అంట, ఏం ధ్యానం చేయాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడికక్కడే ఆగిపోవడం. అంటే ఆ ప్రగతితోనే నిలబడిపోవడం అన్నమాట. ఎందుకంటే అన్ని రోజులు చేస్తుంటే ఏకాగ్రత వలన కొంచెం అంతో ఇంత నీకు ఐశ్వర్యం వచ్చి ఉంటుందా, ధనధాన్యం, ఐశ్వర్యం, కొంచెం మాన సన్మానం అవన్నీ వచ్చి ఉంటాయట. ఇదే శాశ్వతమైంది, నాకు బ్రహ్మ సాక్షాత్కారం అవుతుందని చెప్పి లోకులందరూ మాయం చేసి అక్కడికక్కడే నిలబడిపోవడం. ఇది కూడా దోషయుక్తం. అంటే అక్కడికి నిలబడిపోకూడదు, ప్రగతి ఉన్నతి కలిగింది, కానీ అదే ఉత్తమైంది కాదు, ఉత్కృష్టమైంది కాదు, ఇంకా నీకు ముక్తిని పొందే వరకు మనకు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి ఇది కూడా ఒక దోషమే అని చెప్పి మూడో వ్యక్తి చేసే దోషం ఇది.
బహుకాలం వరకు నేను ధ్యాన జపానుష్ఠాలు చేశాను, ఇంకా చేయాల్సిన అవసరం చెప్పి నిలబడిపోవడం. నెక్స్ట్ భాగ అంటే ఏంటి? భాగ నామక సిద్ధి, తుష్టి దోషం అట. తుష్టి అది భాగ అంటే నా భాగ్యంలో ఉంటే వస్తుంది, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడికి నిలబడిపోయాడు. నాకు అంత భాగ్యవంతుని, అదృష్టవంతుని, నాకేం చేయాల్సిన అవసరం, స్వతహా పుట్టుకతో నాకు అన్ని ధన ధాన్యాలు, ఐశ్వర్యం వచ్చేసింది, మంచి విద్య వచ్చేసింది, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, బ్రహ్మ సాక్షాత్ కూడా ఆటోమేటిక్ అయిపోతుంది, మళ్ళా దానికోసం ప్రయత్నం చేయడం ఎందుకు అని చెప్పి అక్కడికక్కడే ఆ రకంగా ఊహించుకుని నిలబడిపోవడం. ఇవి ఆధ్యాత్మికంగా కలిగించే 4 రకాల దోషాలు, తుష్టి దోషాలు అంటామట. అంటే ప్రయత్నం చేయకుండా ఇంకా వచ్చేసిన దాన్ని సంతోషపడమాట. ఇది ఆధ్యాత్మికంగా వచ్చే తుష్టి దోషాలు అని చెప్పి చెప్పుకున్నాము. నెక్స్ట్ బాహ్యంగా వచ్చే తుష్టి దోషాలు, అవి 5 రకాలు చెప్పాను. అంటే బాహ్య తుష్టయస్తు బాహ్య విషయ ఉపరాగాత్ భవంతి. ఆ బాహ్య విషయాలు ఉపరాగం అంటే బయట విషయాల్లో ఉన్నటువంటి ఇంద్రియాలకు సుఖాన్ని ఇచ్చేటువంటి బాహ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఉపరాగం కలగడం వలన, ఆకర్షణ కలగడం వలన కలిగే దోషం ఏదైతే ఉందో వాటిని వ్యక్తికి వైరాగ్యం రావడం అంట. ఏ రకంగా వైరాగ్యం అంటే, బాహ్య విషయాల పట్ల వైరాగ్యం ఎలా వస్తుంది అంటే, విషయానాం అర్జనం రక్షణం క్షయ సంగ హింసా దోష దర్శనాత్ భవంతి. అంటే విషయాన్ని అర్జించడం, సంపాదించడంలో కష్టము, చాలా కష్టకరమైంది. మరి సరే సంపాదించామనుకోండి, దాన్ని రక్షించడంలో మన కష్టం, ఎలా రక్షించుకోవాలి, ఎవరు నష్టం అయిపోతున్నాం, తీసుకెళ్తున్నాం, అదొక భయం ఉంటుంది. అది రక్షించామనుకోండి, మళ్ళీ అది నష్టం అయిపోతుందో మన ఒక భయము, అది నష్టం అయిపోతున్న భయము. తర్వాత విషయ అర్జనం రక్షణం క్షయ నష్టం అయిపోతున్న భయం. తర్వాత సంఘం అంటేనే విషయాల పట్ల సంగతి ఉందనుకోండి, ఆసక్తి ఉందనుకోండి, వాటి భోగాలు అనుభవిస్తుంటే మన సంస్కారం పడుతుంది, సంస్కారం మన భోగాల పట్ల రుచి ఏర్పడుతుంది. అలాగా సంస్కార వృత్తి సంస్కారం ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దోషయుక్తమైనవే. కాబట్టి ఆ సాంగత్యంతో, ఇప్పుడు సాంగత్యం ఉందంటే విషయాన్ని ఆస్వాదిస్తుంటాం, పదార్థాలు తింటూ ఉంటాం, వాటి పట్ల రుచి, ఆకర్షణ, ఇవన్నీ ప్రీతి అప్రీతి ఇవన్నీ కలుగుతూనే ఉంటాయి. ఆ సంస్కారం మన మీద పడుతూనే ఉంటుంది ఆ సాంగత్యం వల్ల. కాబట్టి ఈ సాంగత్యంలో దోషం ఉంది అని చెప్పి నాకు ఈసరికి సాంగత్యం వద్దు అని చెప్పి సంతోషపడడం. ఇంకోటి హింసా దోష దర్శనాత్, అంటే హింస వలన. హింస అంటే ఏం చెప్పి, ఎటువంటి హింస? మనం సంసారంలో సుఖాన్ని పొందాలంటే ఎటువంటి హింస లేకుండా బతకలేము, అవునా? ఇప్పుడు వెళ్తుంటే చిన్న చిన్న చీమలు, పురుగులు కాళ్ళ కింద ఎన్నో నష్టం అయిపోతుంటాయి. ఎక్కడ గాడిలో వెళ్ళినా కూడా, కాళ్ళలో వెళ్ళిపోయినా కూడా కింద ఎన్నో చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉంటాయి, అవి నష్టం అయిపోతుంటాయి. అట్లెందుకు, చాలా చిన్న చిన్న నేను పంచభూతాలను వాడుకుంటున్నాను. చిన్న క్రిమి కీటకాలు నీళ్ళలో కావచ్చు, అగ్నిలో కావచ్చు, రకరకాలుగా పదార్థాలు సూక్ష్మజీవులు ఉన్నాయి, అవి నష్టం అవుతున్నాయి. అంటే అక్కడ హింస జరుగుతుంది, అపరిహార్య హింస జరుగుతుంది. కాబట్టి ఇందులో కూడా హింస ఉంది. కాబట్టి హింస అనేది అనివార్యంగా జరుగుతుంది. కాబట్టి ఇది హింస లేకుండా మనం సుఖాన్ని పొందలేము అని చెప్పి ఇన్ని దోషయుక్తమైనవి అని చెప్పి ఏం చేయకుండా నిట్టల్లే ఆలస్య ప్రమాదం కూర్చోండి, అంటే ఏం చేయకుండా వదిలిపెట్టడం. అట్లా ఇవన్నీ తుష్టి దోషాలు, ఇవన్నీ దోషయుక్తమైనవి అని చెప్పి అసలు కర్మలు చేయకుండా నిలబడిపోవడం అట. కర్మలే చేయకుండా నిలబడిపోవడము, ఇవి తుష్టి దోషాలు, వ్యక్తులు వచ్చే దోషాలు. కాబట్టి ఈ రకంగా ఉంటాయి. వ్యక్తి ఆధ్యాత్మికంగా 4 రకాలుగా బాహిర్ముఖంగా వచ్చే దోషాలు కూడా సంపాదించడం, రక్షించడం, దాన్ని నష్టం చేయడం, ఇవన్నీ దోషయుక్తమైందని చెప్పి ఏమి చేయకుండా వదిలేయడం, ఇవి ఆధ్యాత్మికంగా కలిగేటువంటి 9 రకాల దోషాలని చెప్పి మనము చూశామండి. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందా? ఆధ్యాత్మికంగా వ్యక్తి వాస్తవంగా అలా మనం నిజంగానే అలా ఆలోచిస్తుంటామండి. వ్యక్తి కొంచెం ప్రగతి ఉన్నతిని పొందారు, నాకు అన్ని వచ్చేసే, నేను మించినది ఏం లేదు, కాబట్టి ఇంకా అక్కడికి నిలబడిపోయి ఆయనకి సంతోషపడమాట, ఇదికే బాగా మా సన్మాన గౌరవం వచ్చేస్తున్నాయి అని చెప్పి మనం నిలబడిపోతుంటాం అంట. అంటే అక్కడి నుంచి ప్రగతి కలగదు. నేను గురువు అయిపోయినా సమాజంలో అంటే నాకు మంచి పేరు ప్రతిష్టలు వస్తున్నాయి, ఆ గురువు భావన వచ్చినాకో విద్యార్థి అనే భావన ఉండదు అనమాట. నేను గురువు అయిపోయాను, నేను కూడా అధ్యాపకుని అయిపోయాను, నేను కూడా ఆచార్యుని అయిపోయాను, ఇంకా ఒక తెలియని అహంకారం, అభిమానం వస్తుంది. అభిమానంతో వ్యక్తి అక్కడికక్కడ ఆగిపోతున్నట. అంటే అక్కడి నుంచి ఉన్నతి కలగదన్నమాట. నేర్చుకునే భావన ఉండే, శిష్యత్వ భావన ఉండేమాట. ఎప్పటికైతే గురు భావన వచ్చిందో మనసులో, అప్పుడు ఆ గురు భావన వచ్చినప్పుడు మనసులో తెలియకుండా అభిమానం వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు మనం తెలియకుండానే ఆధిపత్యం వలన మనం ఉన్నతిని నిలబెట్టుకుంటామంట. ఇది తుష్టి దోషం కింద మనం ఈ 9 రకాల తుష్టి దోషాలు చెప్పుకున్నాము. అస్తు. ఇందులో ఎవరికైనా ఈ విషయం మీద సందేహం చెప్పండి, లేదంటే ముందుకు వెళ్దామండి. మహోదయ, సంఘదోషం ఒకసారి చెప్పరా మళ్ళా? సంగతి అంటే ఇప్పుడు మనం భోగాలు అనుభవిస్తున్నాం, బాగా జిహ్వాకి బాగా లోబడిపోయి బాగా పదార్థాలు తింటున్నాం, చేస్తున్నాం, వాటి పట్ల అంటే అన్న పానాదులు బాగా తిని భోగాలు అనుభవిస్తున్నాం అంట. వాటి పట్ల నాలుక రుచి వల్ల పేయ పదార్థాలు కావచ్చు, ఘన పదార్థాలు కావచ్చు, ఏమైనా తింటున్నాం, దానివల్ల ఒక సంస్కారం పడుతుంది, వాటి పట్ల ఆకర్షణ, ప్రీతి, రుచి ఏర్పడుతున్నాం అట.
ఆ భోగాలను అనుభవించావా, ఆ భోగం అనిపించేసరికి ఉంది మన దాని పట్ల ఆకర్షణ ఉంటుంది, ఇంకా తినాలి, ఇంకా తినాలి, ఇంకా తాగాలి అని చెప్పి ఒక వ్యసనం ఏర్పడుతుందన్నమాట. ఆ సాంగత్యం వల్ల ఆ వస్తువు పట్ల, పదార్థం పట్ల, లేదా వ్యక్తుల పట్ల, ఆ వ్యక్తి యొక్క సుఖాలు భోగాలు ఏవైతే ఉన్నాయో, అంటే సాంసారిక విషయాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, పదార్థాలు కావచ్చు, ఆ విషయాలను మనం అనుభవించిన తర్వాత ఆ సంస్కారం మనలో పడుతుంది, ఆ ఛాప్ మనలో పడుతుంది అన్నమాట. ఆ సంస్కారం ఛాప్ ఉందంటే మళ్ళీ వాడి పట్ల ప్రీతి కలుగుతుంది. అట్లా ఆ సాంగత్యంలో దోషం వస్తుంది. ఆ దోష కారణంగా ఇంకా మనకి ఎప్పుడు ఇక్కడే ఉంటాము, మనకు ముక్తి అనేది సంభవించదు. కాబట్టి ఇవన్నీ దోషయుక్తమైందని చెప్పి వ్యక్తి అసలు ఆ సాంగత్యం చేయకుండా వదిలివేయడం అన్నమాట. ఇది సంగతి యొక్క ప్రభావం అన్నమాట. ఈ సంసారం ఏం అనుభవించినా, సుఖ దుఃఖాలు ఏమనిచ్చినా ఆ సంస్కారం అనేది పడుతుంది కదా. కాబట్టి ఇవన్నీ దోషయుక్తమైంది అని చెప్పి అలా ఆలోచిస్తున్నామట. ఎవరైతే ఆలోచిస్తారో ఇది ఒక దోషమే. ఇప్పుడు హింస జరుగుతుంది కదా అని చెప్పి మనం పూర్తిగా అపరిహారించుకుని హింస తప్పించుకో, కనీసం ఏం చేయకుండా ఉంటే ఇంకా పాపం చేస్తామట. ఇవన్నీ దోషయుక్తమైందని చెప్పామనుకోండి, సరే మనం సాధ్యమంతో ప్రయత్నం చేయకపోతే ఇంకా ఎక్కువ పాపాలు చేస్తామట. సరే కొంచెం హింస జరుగుతుంది, అపరిహార హింస మనం రక్షించలేము, కాళ్ళ కింద చీమలు క్రిమి కీటకాలు నశిస్తున్నాయి, చనిపోతున్నాయి, లేదంటే పొలం దున్నుతున్నాం అక్కడ కొన్ని క్రిమికీటకాలు నశించిపోతున్నాయి, అవి అపరిహారీ హింస, మన వాటిని రక్షించుకోలేము, కొన్ని జరిగిపోతుంటాడ. కానీ ఆ చిన్న పాపాన్ని కోసం భయపడి నువ్వు ఏం చేయకుండా ఉంటే పెద్ద పెద్ద పాపాలు చేసేస్తామట. అప్పుడు ఇంకా అధోగతికి నరకలోకానికి వెళ్ళిపోతామట. కాబట్టి కొన్ని సాధ్యమంతకు పెద్ద పెద్ద పాపాలు, పెద్ద పెద్ద హింసలు చేయకుండా ఉండకన్నా చిన్న చిన్న అనివార్యంగా మనం రక్షించుకోవచ్చు. మనం ఎంతో రక్షించగలిగితే అంత రక్షించాలి. కొన్ని రక్షించే స్థితిలో, వికల్ప లేని స్థితిలో వదిలేయాలి. కానీ మన కర్మ చేయకుండా మటుకు ఉండకూడదు, అక్కడే పడకూడదు. ముక్తి కలిగేంత వరకు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి సాంగత్యం వల్ల దోషాలు వస్తాయని చెప్పి భయపడి నువ్వు కర్మ చేయకుండా, సాంగత్యం చేయకుండా ఉన్నావు అనుకోండి, ఇంకా అధోగతిని పొందుతావు, ఇంకా తమో గుణాన్ని పొందగలుగుతావు అంట. అంటే వృద్ధి నీలో కలగదు. ఇది సంఘ దోషం అండి. అంటే విషయ వాసన పట్ల సాంగత్యం, వ్యక్తుల పట్ల సాంగత్యం, ఆ విషయ భోగాలు అనుభవిస్తాం కదా, వాటిలో సంస్కారం ఏర్పడుతుంది. ఆ సంస్కారం దోషయుక్తమైంది. మళ్ళా సంస్కారం వల్ల వృత్తి ఏర్పడుతుంది, వృత్తి వల్ల సంస్కారం ఏర్పడుతుంది. ఇవి సంగత్యం వల్ల దోషాలు. జీ వరలక్ష్మి గారు. అర్థమైంది మహోదయ, ధన్యవాదాలు. మనం ఏం చేసినా, సంసారం ఏం అనుభవించినా ఖచ్చితంగా సంస్కారం అనేది చాపడుతుంది, ఆ వాసన పడు, వ్యసనం అనేది మనలో కలుగుతున్నది. అది మంచిది కావచ్చు, చెడుది కావచ్చు. ఆ సంస్కారం మళ్ళీ వాటి కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తాం. అట్లా వృత్తి, సంస్కారం వల్ల వృత్తి. ఆ వృత్తి ఉంది కాబట్టి, అలవాటు అయిపోయింది కాబట్టి మనం అదే కావాలని పొందుకుంటున్నాం. అలవాటు వల్ల మనం అట్లా అక్కడికి తిరుగుతున్నాం చక్రం లాగా. ఇది సాంగత్యం వల్ల వచ్చే దోషం అని చెప్పి వాటి కోసం ప్రయత్నం చేయకుండా మనం పూర్తిగా స్తబ్దంగా ఉంటాం. ఇది కూడా దోషయుక్తమైంది అని చెప్పి మనం నేను ఆధ్యాత్మిక విషయంలో చెప్పుకున్నాము. ఇటువంటి రకాల దోషాలు వ్యక్తుల్లో వస్తాయని చెప్పి అక్కడికే సంతోషపడకూడదు. జరిగిన ప్రగతిలో సంతోషపడకుండా ఇంకా మనం ఉన్నతి, అంతిమ స్థితి వరకు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి అని చెప్పి చెప్పుకున్నాము. ఈ రోజు చూడండి, నెక్స్ట్ తుష్టి అంటే తృప్తి అని కదండి అర్థం. సంతుష్టి అంటే తృప్తి, తుష్టి అంటే తృప్తి అనే కింద అర్థం వస్తుంది సార్. తృప్తి అంటే మనకు తృప్తి కూడా రకరకాల తృప్తి ఉంటుందండి. ఇప్పుడు ఒక వ్యక్తికి భోజనం దొరికిపోయింది, సామాన్య వ్యక్తి ఒక చిన్న భోజనం అడిగి కడుపు నిండిపోయి తృప్తి కలిగిందా అన్నమాట. కానీ అదే అని చెప్పి అక్కడికి నిలబడిపోకుండా దీనికంటే ఇంకా మంచి పదార్థాలు ఉన్నాయి, శ్రేష్టమైన భోజనం ఉంది, పంచ పరమాన్న భక్షాలు ఉన్నాయి అని చెప్పి వాటి కోసం ప్రయత్నం చేసి అటు ఉత్తమైన పదార్థాలను స్వీకరించాలి అని చెప్పి దానికోసం కొంచెం ప్రయత్నం చేసినాం అనుకోండి, నీకు ఇంకా ఆ పంచ పరమాన్న భక్షాలు కూడా నువ్వు భూమించగలుగుతావు అన్నమాట. అలాగే ఏదైనా ఐశ్వర్య విషయంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. అట్లా ఇదే కాదు, ఒక వ్యక్తి అక్కడికే తృప్తి చెందుతున్నామాట. ఇంతే, ఇంతకన్నా విలువైన వస్తువు, శ్రేష్టమైన వస్తువు కానీ, శ్రేష్టమైన జ్ఞానం కానీ ఉండదు. అక్కడికే తృప్తి చెందడం అన్నమాట. కానీ అక్కడికే శాశ్వత, అక్కడికే అంత కాదు కదా. దానికంటే విలువైన పదార్థాలు, విలువైన జ్ఞానం ఉంది, విలువైన శ్రేష్టమైన వస్తువులు, పదార్థాలు అన్ని ఉన్నాయి కదా. వాటి కోసం మనం ప్రయత్నం చేయాలి. అక్కడికి అక్కడ నిలబడిపోకూడదు. దృష్టిని ఒక రకం కొంతవరకు తృప్తే, కానీ ఎంతవరకు తృప్తి, ఆ వచ్చిన దాంట్లో తృప్తి చెందుతున్నాడు ఇంకా దీనికోసం ప్రయత్నం చేయడం లేమాట. అంటే ప్రయత్నం కొనసాగాలి, తృప్తి పడిపోకూడదు. మన లక్ష్యం ఏంటి? తృప్తి అంటే మనకు ముక్తి వరకు మన లక్ష్యము. నువ్వు ఉన్నదాన్ని చిన్న కొంచెం కష్టపడ్డావు, దానికి కష్టపడడానికి కొంచెం ఫలితం వచ్చింది, సఫలత వచ్చింది అంటే నీకు దానికి ఐశ్వర్యం వచ్చి ధనం వచ్చింది. ఇదేంగా అంతకన్నా ఇంకేం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఇదే పర్యాప్తం అనుకుంటే ఎట్లా? మనకు అన్నపానాలు, సుఖ నిద్ర అవన్నీ సరిపోతున్నాయంటే ఇంకా దీనికోసం విశేషమైన ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఇదే జీవితం, ఇదే స్వర్గం అనుకుంటే అది అక్కడికి ఆగిపోతామట. దీనికంటే స్వర్గం, మహాస్వర్గం ఉందో మనకు దానికోసం ప్రయత్నించాం. సంతోషం
మధ్యలోనే ఆగిపోకూడదు. అంతిమ లక్ష్యం మనకు ఇదే, దీనికంటే ఉత్తమైనది ఏం ఉందా, దీనికంటే ఉత్తమైనది ఏదో ఉందా, దానికోసం ప్రయత్నించాలన్నమాట. అలాగా అలా ఒక్కోసారి చాలా మంది తెలియకుండా అక్కడే ఆగిపోతూ ఉంటామట. మిథ్య అభిమానంలో కొంచెం చెప్తే ప్రగతే, తుష్టి పొందడం ఒక సంతృష్టి కలగడం ఒక ప్రగతి, ఉన్నతి అదే ఉన్నతి కాదు అన్నమాట. అంతకన్నా ఉన్నతి కూడా మనకు ఇంకోటి ఉందని చెప్పి మనం ప్రయత్నించాలి. ఇప్పుడు మనం ఏ కాలంలో యజ్ఞ యాగాలు ధర్మదానాలు చేస్తున్నాం, బాగా నీకు మంచి ఉత్కృష్టమైన స్థితి కలిగింది అంటే మంచి ఐశ్వర్యం, ధన ధాన్యాల వల్ల పరిపూర్ణంగా ఉంది, సకల ఐశ్వర్య సామాగ్రి నీ దగ్గర ఉంది, ఇదే ఉత్కృష్టం నీకు లోకంలో కీర్తి ప్రతిష్టలో మారి మురిగిపోతున్నాయి. బాగా నీకు వాటి పట్ల నీకు ఎన్ని మోగినా నీకు ఎటువంటి ఆసక్తి లేదు. ఇంకా నాకు ఇటువంటి ఆసక్తి లేదంటే ఇన్ని ధనధాన్యాలు చేసిన మా సన్మానానికి గౌరవానికి ఏం లేదు, నేను సంతోషపడిపోయి ఇంతకన్నా ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇదే శాశ్వత, ఇదే స్వర్గ విశేషం అని చెప్పి అక్కడికి ఆగిపోయినా అంటే అది అక్కడికే ఉంటావు. దీనికి కూడా మోక్షస్య సర్వోత్కృష్ట స్థితి అని చెప్పి మనం ముందు ప్రారంభంలో చెప్పుకున్నాం. కాబట్టి మోక్షం అత్యంత ఉత్కృష్టమైన స్థితి మోక్షంలో ఉంటుంది. ఉత్కర్ష మోక్ష ప్రాప్తి కలిగేంత వరకు మనం ప్రయాణం కొనసాగిస్తూ ఉండాలి. ఉత్కర్ష సంసారంలో ఏదైతే ఉత్కర్షం కలిగిందో, ఉన్నతి కలిగిందో అంతకంటే మోక్షస్య సర్వోత్కర్ష శృతే అని చెప్పి అన్నిటికన్నా సర్వోత్తమైంది, ఉత్తమైంది అది మోక్ష సుఖమే. అక్కడ ఆ సుఖానికి ఏ సుఖం సమానం కాదు. ఇక సంసారంలో వచ్చే ఎంత సుఖం అన్నా కూడా అది మోక్ష సుఖానికి సమానం కాదు. అంటే అంతవరకు మనం ప్రయత్నం అక్కడికి ఆగిపోతే మనం అక్కడికి ఉండే మొత్తం యొక్క శిఖర భాగం కాదు మనకు. చాలా మంది ఇప్పుడు ధార్మిక క్రియాకలాపాలు, పూజలు, పునస్కారాలు చేస్తున్నాం, అది ఒకటి ఉన్నతే. కానీ అదే కాదు, ఇవన్నీ చేసాము, ధార్మిక క్రియాకలాపాలు చేసాను, 10 మంది బోనాలు 100 మంది బోనాలు పెట్టించాను, ఇంకైనా మంచి పని చేశాను, అదే అంతవరకు ఆగకూడదు. అక్కడి నుంచి మనం చెప్తేదా అంతిమ ఉత్కర్ష స్థితి ఏదైతే ఉందో అంతవరకు మనం నిరంతరంగా ప్రయత్నం చేస్తుండాలి. మరి జన్మ అంటూ కలవకుండా ఉండటం కోసం ప్రయత్నం చేస్తుండాలి అని ఇక్కడ చెప్పబడిందండి. మనకు తెలియకుండా అక్కడికి ఆగిపోతుంటామండి. ఐశ్వర్యం వచ్చిన తర్వాత ఇంకా అక్కడ అన్ని మర్చిపోతామంట. శ్రేష్ఠ వ్యక్తులు ఇంకా భోగ విలాసాలు లీనమైపోతాయి. ఎందుకంటే భోగ విలాస అనాయాసంగా ధనం, ఐశ్వర్యం సహజంగా ఉపలబ్ధం అవుతుంటాయన్నమాట. ఎందుకంటే మనలో కొంచెం ఐశ్వర్యం వచ్చిందనుకోండి, ఆటోమేటిక్ గా అందరూ వచ్చేస్తాం, మన చుట్టూ ముట్టేస్తామట. నీకు సకల భోగాలు అనుభవించడం కోసం ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ దాంట్లో తృప్తి చెందిపోయి ఇదే ఇంతకైనా తృప్తి ఏముంటుందని చెప్పి దాంట్లో మనం లీనం కావద్దు. అక్కడే జాగరూకంగా ఉండి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోవాలి. తెలియకుండా వచ్చేస్తుందండి. అంటే దృష్టిలో ఉండొద్దు, అక్కడికి ఆగిపోవద్దు, ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. వివేక పర్యంతం, ముక్తి పర్యంతం మనం నిరంతరంగా అభ్యసిస్తుండాలి. అస్తు. నెక్స్ట్ చూడండి, స్లైడ్ మీద చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ కనిపిస్తుంది సిద్ధిం ఆహా ఊహాదిభి సిద్ధి అష్టద. ఏంటది ఊహాది సిద్ధి అనేది మనకు తుష్టి దోషాలు ఏం చెప్పుకున్నాము, తుష్టి దోషాల్లో 9 రకాల తుష్టి చెప్పుకున్నాము, సిద్ధి అష్టదా చెప్పుకున్నాం. నెక్స్ట్ చెప్పుకున్నాం 8 రకాల సిద్ధులు ఉంటాయి. 8 రకాల సిద్ధులు ఉంటాయి. ఆ సిద్ధులు అంటే మనం చూద్దామండి. చూడండి 8 రకాల సిద్ధులు ఏంటి ఇది గమనించండి. ఊహాదిభి సిద్ధి అష్టద. ఓకేనా? ఊహాదిభి సిద్ధి అష్టద అవేంటో చూద్దాం. 8 రకాల సిద్ధులు అంట. అది ఇలా వస్తే ఊహాదిభి, ఊహ అంటే మనకు ప్రత్యుత్పన్నం, అది జ్ఞానే స్వతహా మనకు ఊహ కలుగుతుందండి. అది ఏ రకంగా చూద్దాం. ఆ సిద్ధులు అంటే మనకు ఈ సిద్ధి కలిగింది, అనిమ, గదిమ, లగిమ సిద్ధులు అని పేర్లు వింటుండే కదా, అటువంటి సిద్ధుల్లో దీంట్లో ప్రకారాంతరాలు అవేంటో చూద్దాం. చూడండి భాష్యంలో, ఊహాదిభి సిద్ధి అష్టధా, ఊహాదిభి అవాంతర భేదై సిద్ధి అష్టధా భవతి. ఈ ఊహాది సిద్ధి అంటే మన ఊహ ద్వారా, మన కల్పన ద్వారా, అంటే యథార్థ కల్పనే ఉంటుందన్నమాట. అది పురుషార్థం ద్వారా సంపాదించుకున్నావు. ఊహ ద్వారా ఊహాదిభి అవాంతర భేదాలు, దాంట్లో ఆ సిద్ధులు కూడా కొన్ని ప్రకారాలు, భేదాలు ఉన్నాయన్నమాట. అవాంతర భేదై సిద్ధి అష్టధా భవతి. 8 రకాలు సిద్ధులు ఉంటాయంట. అవి ఏంటి 8 రకాల సిద్ధులు? ఇప్పుడు మన లోకంలో గురించి ప్రత్యక్షం చూస్తుంటాం, అది గమనించండి. అందులో 8 రకాల సిద్ధుల్లో ఒకటో చెప్తున్నా ఇక్కడ,
గురుముఖాత్ అనధీత్య స్వయం అధ్యయనాత్ జ్ఞానలాభో అధ్యయన సిద్ధి తారానామ సిద్ధి. దీనికి మొట్టమొదటి సిద్ధి ఏంటంటే గురుముఖాత్ అనదిత్య, గురుముఖంతో చదువుకోలేదంట. ఏంటంటే గురుముఖాత్ అనదిత్య, చదువుకోకుండా స్వయం అధ్యయనం చేసి స్వాధ్యాయం చేసుకొని జ్ఞాన్ని పొందాడండి. గురుముఖం చేతి పొందలేదు, కేవలము పుస్తకాలు స్వాధ్యాయం చేసి స్వయంగా ప్రయత్నం చేసి పురుషార్థం చేసి జ్ఞాని పొందడం, స్వయంగా జ్ఞాని పొందడం, ఇది ఒక సిద్ధి. ఇది అధ్యయన సిద్ధి. స్వయంగా పురుషార్థం చేసి కష్టపడి బాగా నువ్వు ఏ గురువు లేకుండా కూడా నువ్వు విద్యని పొందావు, ఇది అధ్యయన సిద్ధి. ఏమంటావండి? ఇది ఒక సిద్ధే కదా. ఏ గురువు లేకుండా స్వయం మనం పురుషార్థం చేసి మనం ఒక జ్ఞాని పొందామంటే సిద్ధి. ఇది ఉత్కృష్టమైనదే, మంచి విషయమే. కాబట్టి ఇది ఒక సిద్ధి. దీని అధ్యయన సిద్ధి. దీనికి ఇంకొక పేరు ఏంటంటే తారానామ సిద్ధి అంటాం. ఈ అధ్యయన సిద్ధి తారానామ సిద్ధి అంటే ఇది ఒక సిద్ధి. సో ఇది సహజంగా కొంతమంది చూస్తుంటాం. చాలా మంది కూడా గురుముఖం లేకుండా కొంచెం వివేకంతో కొంచెం సంస్కారం అలా ఉంది, గత జన్మ యొక్క సంస్కారం ప్రబలంగా ఉంది కాబట్టి స్వయంగా అధ్యయనం చేసి చదువుకోగలిగాడు, ఆ జ్ఞానం పొందగలిగాడు అన్నమాట. గురుముఖంతో చేత అయితే విద్యని పొందగలిగేదో గురుముఖం లేకుండా స్వయం అధ్యయనం చేసి ఆ జ్ఞానాన్ని పొందగలిగాడు, వైరాగ్యాన్ని పొందగలిగాడన్నమాట. కాబట్టి ఇది అధ్యయన సిద్ధి అని చెప్పుకుంటాం. దానికి ఇంకో పేరు తారానామ అని పేరు పెట్టాము. రెండవ సిద్ధి ఏంటంటే స్వయం అపి అధ్యయనం నా కృత్వ. ఆయన రెండవ సిద్ధి ఏంటంటే స్వయం, అక్కడేమో పైన మొదటి సిద్ధిలో స్వయంగా అధ్యయనం చేశాడు, కష్టపడ్డాడు గురువు లేకుండా. ఇప్పుడు ఏ విధంగా అంటే మొట్టమొదటి సిద్ధిలో అంటే మొట్టమొదటి ఉదాహరణకి సిద్ధికి మనం ఇప్పుడు ఏకలవ్యుడు ఉన్నాడా మహాభారతంలో, ఏకలవ్యుడు ఉన్నాడా? అక్కడ ద్రోణాచార్య యొక్క గురుత్వం అక్కడ లేదు, పొందలేదు ఆయన. కానీ గురు భావనతో భావించి ఆయన స్వయం కష్టపడ్డ ఒక మూర్తిని తయారు చేసుకొని ఏకలవ్యుడు ధనుర్విద్య అభ్యాసం చేసి వాళ్ళకంటే గొప్పవాడిగా అయ్యాడా? అంటే గురువు భక్తి అంటే గురువు లేకపోవచ్చు, గురువు లేదంటే ఆయన అశ్రద్ధాని కాదు, అనుకూల పరిస్థితులు ఆయన కలగలేదు అనమాట. అది గురుముఖం లేక స్వయం పురుషార్థం చేసి కష్టపడి ఆ సిద్ధిని పొందనంట. అధ్యయన సిద్ధిని కావచ్చు, ఏదైనా ప్రాప్తి సిద్ధి కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఏకలవ్యుడిని మనం తీసుకోవచ్చు ప్రత్యక్ష ఉదాహరణ మనకు మహాభారతంలో. ఆయన స్వయం కష్టపడి ధనుర్విద్యలో బాగా అభ్యాసం చేసి ఆ గురువుని ముందుగా పెట్టుకొని సాక్షాత్ చెప్పకపోయినా మనసులో భావించి గురువుగా భావించి నిరంతరంగా పురుషార్థం అభ్యాసం చేయడం వలన ఆయన ఆ ధనుర్విద్యలో నిష్ణాతుడైపోయాడు. సో ఆ విషయంలో గురు ద్రోణాచార్యుడు ఇంతకన్నా శ్రేష్టమైన ధనుర్ధారి ఉన్నాడని చెప్పి అర్జునుడు అనుకుంటూ, కానీ ఆ ఏకలవ్యం చూసిన తర్వాత ఆశ్చర్యపోతామట. కాబట్టి ఆ రకంగా స్వయం పురుషార్థం చేత అధ్యయనం చేసి అది ధనుర్విద్య యొక్క సిద్ధిని పొందాడు అన్నమాట. అలాగే ప్రతి విషయంలో కూడా మనం తీసుకోవచ్చు. రెండవ చూడండి, స్వయం అపి అధ్యయనం నా కృత్వ శబ్దమేవ శ్రుత్వ జ్ఞానోత్పత్తి శబ్ద సిద్ధి సుతార నామ. ఇది ఏంటి? స్వయం అధ్యయనం అపి నాకు, ఈయన పైన ఆయన స్వయం అధ్యయనం చేశాడు. ఇక్కడ ఏంటి? రెండవ సిద్ధిలో స్వయం కూడా అధ్యయనం చేయలేదు. ఏం చేశాడు? మరి శబ్దమేవ శ్రుత్వ, శబ్దం విన్నాడు. సో విన్నా, ఏదో ఉపదేశం చెప్తుంటే మహాపురుషులు, ఋషులు, మహర్షులు, పండితులు విద్వాంసులు వాళ్ళు ఏదో ఉపదేశం చెప్తుంటే విన్నారు అంతే, చదవలేదు. విన్న దాంతో విని ఆ జ్ఞాని సంపాదించుకున్నామట. గురువులు చెప్తుంటే, అధ్యాపకులు చెప్తుంటే, ఆచార్యులు చెప్తుంటే విన్నది గురువు ముఖం చేత కొన్ని విన్నది, ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. విన్న దాని వల్ల వచ్చే జ్ఞానం. స్వయం అధ్యయనం చేయలేదు, స్వాధ్యాయం చేసుకోలేదు, చదువుకోలేదు. ఆయన శబ్దమేవ శ్రుత్వ, శబ్దాలు మాత్రం విని ఏం సంపాదించుకుని జ్ఞానం సంపాదించుకున్నారు. ఇదేంటి? శబ్ద సిద్ధి అనమాట. అంటే శబ్దాన్ని విని ఏదైతే సిద్ధి కలిగిందో, ఏదైతే జ్ఞానం కలిగిందో, అది సంస్కృతి పట్ల కావచ్చు, బ్రహ్మ విద్య పట్ల కావచ్చు, వైరాగ్యం పట్ల ఏదైనా కావచ్చు, విద్య విని నేర్చుకునేదైతే ఉందో దాన్ని శ్రుత్వ జ్ఞానోత్పత్తి, వినడం ద్వారా వచ్చిన జ్ఞానాన్ని శబ్ద సిద్ధి అంటాము. ఆ శబ్ద సిద్ధికే రెండవది ఏంటి? ఏం పేరు పెట్టాము? సుతార నామ సిద్ధి అని చెప్పేటాం శాస్త్రంలో. దీనికి ఒక పరిభాష. మనం ఈ విధంగా లోకానికి ప్రసిద్ధంగా ఉంది కాబట్టి శబ్ద సిద్ధి అని చెప్పాము. దానికి ఇంకో పేరు పెట్టారు సుతార నామ సిద్ధి అని చెప్తాం. ఇది ఎలా వచ్చిందండి? కేవలం విన్నది. అందుకే చాలా మంది అంటారు, అది సత్సంగాలకు అక్కడికి వెళ్తుంటే మనం చదువుకోలేకపోయినా ఆ వినడం ద్వారా కూడా మనకు జ్ఞానం కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది. అందుకే వినడం కూడా మనకు సత్సంగాలు కావచ్చు, ఏదైనా ఉపదేశాలు కావచ్చు, గురువుల దగ్గరికి వెళ్ళి మనం పోతూ ఉంటేనే ఏదో ఒక విషయం మనకు శబ్ద సిద్ధి ద్వారా ఏదో జ్ఞానం కలుగుతుంది అన్నమాట. కాబట్టి మనము వినడం వల్ల కూడా మనకు ఆ సిద్ధిని పొందవచ్చు, ఏదో ఒక వైరాగ్యం, జ్ఞానం మనలో కలుగుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్తుంది, జ్ఞానం వైపు తీసుకెళ్తుంది అన్నమాట. ఉత్తమ మార్గం వైపు, ధర్మ మార్గం వైపు తీసుకెళ్తుంది. కాబట్టి
విని కూడా జ్ఞానోత్పత్తి ఎవరికైతే కలుగుతుంది దాన్ని శబ్ద సిద్ధి అంటాం. ఇది రెండవ సిద్ధి. ఓకే, నెక్స్ట్ మూడవ సిద్ధి ఏంటి? శబ్దం అప్రాప్య అపి జ్ఞాన ప్రాదుర్భావ ఊహ. జ్ఞాన ప్రాదుర్భావ ఊహ సిద్ధి తారం నామ సిద్ధి. ఇదేంటి చూడు, మొదట స్వాధ్యాయం చేసి కష్టపడి అధ్యయన సిద్ధి కలిగింది. రెండో వ్యక్తి చదవకుండానే కేవలం విని జ్ఞాన్ని పొందగలిగారు. మూడో వ్యక్తి ఆ వినటం లేదు, అంటే వినలేదు కూడా. శబ్ద సిద్ధి శబ్దం వినలేదు, వినకుండానే మామూలు కూర్చున్నాడు, ఊరికి సంసారం చూస్తున్నాడు. చూస్తూనే తెలియకుండా నీళ్ళు ఒక ఊహ కలుగుతున్నమాట. ఓ ఇలా ఈ రక సంసారం ఈ రకంగా జరుగుతుంది, ఈ రకంగా నడుచుకుంటున్నారు మనుషులంతా, లే ప్రకృతిలో ఈ రకంగా మార్పులు వస్తున్నాయి. స్వతగా నీకే ఈ సృష్టిని, జగత్ని, ప్రపంచాన్ని చూసి, ఈ మనుషులను చూసి, తన కర్మను చూసి తనకే తాను ఒక ఊహ కలగడం అన్నమాట. తనకే తాను మనసులో ఒక ఊహ కలగడం అన్నమాట. సమాజం చూసి నేర్చుకోవడం అన్నమాట. అది ఎవరు నేర్పించలేదు, అనుభవం ద్వారా తనకే తను ఒక ఊహ కలిగింది మనసులో. ఓ ఇలా ఉంటే ఇలా ఉంటుంది, కాబట్టి ఇలా చేయకూడదు, ఇలా చేయాలి. అట్లా ఒక యథార్థ విషయాన్ని అర్థం చేసుకోవడం అన్నమాట. కాబట్టి ఇది శబ్దం అప్రాప్య అపి. శబ్దాలు ఎవరి ద్వారా వినలేదు, స్వయం చదువుకోలేదు, కానీ శబ్దం అప్రాప్య అపి జ్ఞాన ప్రాదుర్భవ, జ్ఞానం ఉత్పన్నమైంది, యథార్థమైన జ్ఞానం తెలిసింది. ఎలా తెలిసింది? దీన్ని ఊహ సిద్ధి అని చెప్తాను. తన ఊహ ద్వారా సమాజం చూసి, దేశాన్ని చూసి, మనుషులను చూసి తనకే తన ఊహ కలిగింది మనసులో, తనకే తను ఆ బుద్ధి కలిగింది అన్నమాట. ఓ ఇలా ఉంటే ఇలా ఉంటుంది, కాబట్టి ఇలా చేయకూడదు, ఇలా చేయాలి. అకర్తవ్యాల గురించి, ధర్మ అధర్మాల గురించి, పాప పుణ్యాల గురించి యథార్థంగా తెలుసుకున్నామట. ఆయనకి వైరాగ్యం కలిగింది అన్నమాట. దీని ఏమంటాం? ఊహ సిద్ధి అంటాము. ఇది తారం నామ సిద్ధి. దీనికి ఇంకో పేరు పెట్టాము. ఊహ సిద్ధికి తారం నామ సిద్ధి అని పేరు పెట్టామట. ఓకే, ఇది మనం మూడవ సిద్ధి చూసామండి. నాలుగవది ఊహ అనంతరేణ అపి. ఊహనం అనంతరేణ అపి అభిష్టస్య ప్రాప్తి ఇది ప్రాప్తి సిద్ధి రమ్యకం నామ. ఇది నాలుగోది ఏంటంటే, అక్కడ ఊహ కూడా పనిచేయలేదు, ఏం ఆలోచించలేదు. ఊహ కూడా అక్కడ ఏదో సంసారం చూసి, సమాజం చూసి, వ్యక్తిని చూసి ఏదో ఒక ఊహ కలిగింది, ఒక జ్ఞానం కలిగింది, బుద్ధి కలిగింది. ఆ బుద్ధి ద్వారా యథార్థం తెలుసుకున్నామట. అది ఊహా నామక సిద్ధి అని చెప్పుకున్నామట. ఇక్కడ నాలుగో వ్యక్తి ఏం చేస్తున్నాయి? ఇక్కడ ఊహం అంతరైనా అపి అభిష్టస్య ప్రాప్తి. ఏ ఊహ లేకుండా అభిష్టి సిద్ధి కలిగిపోయినా, స్వతహా సిద్ధికి వచ్చేసిన అన్ని ప్రాప్తం అవుతున్నాయన్నమాట. అంటే గత జన్మలో సంస్కారం ప్రబలం అలాగా ఉంది కాబట్టి ఈ జన్మలో ఏం చేయకుండా స్వతహా అన్ని సిద్ధిస్తున్నాయండి. అలా చాలా మంది చూస్తున్నాం. ఓ నా అదృష్టం, మనం ఎప్పుడు ప్రయత్నించలేదు, ఎప్పుడు ఊహించలేదు, ఎప్పుడు కల్పన కూడా చేయలేమంట. కానీ అనుకోకుండా మనకు చాలా ఐశ్వర్యం కలుగుతూ ఉంటాయి. ఇది ఏ సిద్ధి? ప్రాప్తి సిద్ధి అండి. ఊహం అంతరైనా అపి అభిష్టస్య ప్రాప్తి. ఎటువంటి ఊహ లేకుండా కూడా మన ఇష్ట సిద్ధి కలగడం అన్నమాట. మనం ఏం కోరుకుంటున్నామో అది సిద్ధించడం అన్నమాట. అభిష్టస్య అంటే ఇష్ట సిద్ధి, ఇష్ట ప్రాప్తి కలగడం అన్నమాట. ఊహం అంతరైనా అపి అభిష్టస్య ప్రాప్తి ప్రాప్తి సిద్ధి. ఆ ప్రాప్తి సిద్ధికి ఏం పేరు పెట్టాం? రమ్యకం నామ సిద్ధి అని చెప్పి పేరు పెట్టామండి. ఏం పేరు? రమ్యకం నామ సిద్ధి. సో ఈ నాలుగో వ్యక్తి అంటే ఊహ కూడా లేదు, ఊహ లేకుండా ఎవరికి సిద్ధి కలుగుతుందో ఇది ఊహ నామక అంటే ప్రాప్తి నామక సిద్ధి అని పేరు పెట్టాము. సో కొందరికి అలా కూడా జరుగుతుంటే లోకాన్ని అలా కూడా చూస్తున్నాం. కొందరికి తెలియకుండా అకస్మాత్ వాళ్ళని భాగ్యోదయం అలా వస్తుంది, వాళ్ళకు అన్ని జ్ఞానం కలుగుతుంటుంది, ఐశ్వర్యం కలుగుతుంటుంది, అన్ని రకాల సామర్థ్యం వస్తుంటుంది, శక్తి సామర్థ్యం ఐశ్వర్యం కలుగుతూ ఉంటాయన్నమాట. కొన్ని సహజంగా గత జన్మలో పుణ్యకర్మాస అంత ప్రబలంగా ఉంది, అది ఈ జన్మలో ఏం చేయకుండా కూడా నీకు సిద్ధించింది. నెక్స్ట్ ఐదవ సిద్ధి ఏంటంటే ఇక్కడ బాహ్య పదార్థానం అనపేక్ష నైర్మల్యం శుద్ధి సిద్ధి సదా ముదితం నామ సిద్ధి. ఏంటని? బాహ్య పదార్థం అనపేక్ష. బాహ్య పదార్థం ఎటువంటి అపేక్ష లేకుండా, అంటే బయటి వస్తువులు కానీ పదార్థం ఎటువంటి అపేక్ష లేకుండా నైర్మల్యం శుద్ధి సిద్ధి సదా ముదితం నామ. ఇది శుద్ధి సిద్ధి అంట. అంటే బయటి పదార్థాల వస్తువులకు ఎటువంటి ఆవశ్యకత లేకుండా సహజంగా వాటిలో శుద్ధిత్వం వచ్చేసిందన్నమాట, నైర్మల్యం వచ్చిందంట, ఆత్మలో నిర్మలత్వం వచ్చిందన్నమాట. ఇది శుద్ధి సిద్ధి అని చెప్పి చెప్పుకుంటామంట. దానికి ఏం పేరు పెట్టాము? సదా ముదితం నామ సిద్ధి. ఎప్పుడు సహజంగానే సంతోషం అనేది, ప్రసన్నత అనేది, అంటే నిర్మలత్వం అనేది అతనిలో స్వతహా వచ్చేసిందన్నమాట. ఇది బయట పదార్థాలు లేకుండానే, అంటే బాహ్య పదార్థాల అనపేక్ష, బయట వస్తు పదార్థాలు ఎటువంటి అపేక్ష లేకుండా సహజంగా నైర్మల్యం రావడం, నిర్మలత రావడం, పవిత్రత రావడం, ఇది శుద్ధి సిద్ధి నామ సిద్ధి అని చెప్పి ఇక్కడ దానికి ముదితం నామ సిద్ధి అని పేరు పెట్టాము. తర్వాత స్వతః ఏవ ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖ విముక్తి సిద్ధి. ఏంటంటే
ఇవి పై 5 చెప్పుకున్నాము. ఇవి 3: ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖం. స్వతహ ఏవ ఈ దుఃఖాలు ఆధ్యాత్మిక దుఃఖం కావచ్చు, ఆది దైవిక దుఃఖం కావచ్చు, ఆది భౌతిక దుఃఖం కావచ్చు. అవి పైన 5, ఇవి 3, మొత్తం 8 సిద్ధులు అనమాట. స్వతహ ఏవ ఈ 3 దుఃఖాది విముక్తి. దుఃఖం ఆధ్యాత్మిక దుఃఖం తొలగిపోయింది, ఆది దైవిక దుఃఖం తొలగిపోయింది, ఆది భౌతిక దుఃఖం తొలగిపోయింది. అందుకే విముక్తి సిద్ధి త్రిధ, ఇది 3 రకాలు. అందుకే విముక్తి సిద్ధి ప్రమోద ముదిత మోదమాన మోదమాన చూడండి. విముక్తి సిద్ధి అంటే దీనికి 3 పేర్లు. అంటే మనం చెప్పి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక చెప్పా. వాటికి మనం ఏ విధంగా 2వ పేరు పెట్టుకున్నాము, ప్రమోద ముదిత మోదమాన నామిక. ప్రమోద ముదిత మోదమాన నామిక, ఈ 3 పేర్లు అనమాట. ఏంటికి? ఆధ్యాత్మిక దుఃఖానికి క్రమంగా ప్రమోద అని చెప్తాము, ఆది భౌతికకు ముదిత, నెక్స్ట్ ఆది దైవిక దుఃఖానికి మోదమాన నామిక పేరు గల ఈ 3 సిద్ధులు అతనికి స్వతహా కలుగుతాయన్నమాట. అంటే ఈ 3 దుఃఖాలు స్వతహా తొలగిపోతాయన్నమాట. ఆధ్యాత్మిక దుఃఖం ఉండదు, ఆది దైవిక దుఃఖం ఉండదు, ఆది భౌతిక దుఃఖం ఉండదు. కొన్ని గత జన్మలు చేసిన పుణ్య కర్మాశయం వల్ల, పుణ్య విశేషం వల్ల ఈ జన్మలు ఏం చేయకుండా స్వతగా ఈ 3 దుఃఖాలు ఎవరికి ఏం బాధించవండి. ఆధ్యాత్మిక దుఃఖం ఉండదు. అంటే ఆధ్యాత్మిక దుఃఖం మన ఆత్మ వల్ల కలిగే దుఃఖం, అంటే మన అజ్ఞానం వల్ల కలిగే దుఃఖం ఆధ్యాత్మిక దుఃఖం అంటాం. భౌతిక దుఃఖం అంటే భౌతిక జడ పదార్థాల ద్వారా కావచ్చు, పశు పక్షుల ద్వారా కావచ్చు, ఇంకేదైనా క్రిమి కీటకాల ద్వారా కావచ్చు, సరీసృపాల ద్వారా కావచ్చు కలిగే దుఃఖం. అంటే ఇతరుల యొక్క పరిణామం ద్వారా, భౌతిక పదార్థాలు కావచ్చు, భౌతిక వ్యక్తుల ద్వారా, అన్ని వేరే వ్యక్తుల ద్వారా కావచ్చు. అంటే వాళ్ళు చేసిన కర్మలకు మనం పరిణామాన్ని పొందడం అన్నమాట. వేరే వాళ్ళు చేసిన కర్మలు, ఇప్పుడు వెళ్తూ ఉన్నాం, అనుకోకుండా యాక్సిడెంట్ అయిపోయింది, మనం మన మార్గంలో వెళ్తున్నామట, పక్కవాడు వచ్చి యాక్సిడెంట్ చేసామట, పరిణామానికి మనం లోన్ అయిపోయామట. ఇది భౌతిక దుఃఖం అట. బయటికి పదార్థాలతో, బయట ఉండే వస్తువులతో వచ్చిన దుఃఖం, ఇది భౌతిక దుఃఖం. అలాగా ఆ దైవిక దుఃఖం, ఇప్పుడు భూకంపం కావచ్చు, సునామీ కావచ్చు, ఎక్కువ వరదలు కావచ్చు, అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు, ఇట్లాగా ప్రకృతిలో ప్రకూపితం కావడం వల్ల వచ్చే దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆది దైవిక దుఃఖాలు అంటాం. ఇటువంటి దుఃఖాలు అతన్ని బాధించలేదు. అంటే ఈ 3 దుఃఖాలు అతనిలో లేవు. అట్లా ఇది స్వతహాగా విముక్తి కలిగిందన్నమాట, వైరాగ్యం కలిగిపోయిందన్నమాట. ఇది కూడా ఒక సిద్ధి అనమాట. ఈ రకంగా 3 రకాల మొత్తం 8 సిద్ధులు ఎవరికైతే ఉన్నాయో ఇవి కూడా నాకు ఇవన్నీ సిద్ధులు కలిగాయి కదా అని చెప్పి తుష్టిలో ఉండిపోవడం. అంటే ఇది కూడా ఒక ఉన్నతమైన స్థితే. ఉన్నతమైన స్థితిలో వెళ్ళిన తర్వాత అక్కడే ఆగిపోకూడదు. నాకు స్వతగా నాకు ఆధ్యాత్మిక దుఃఖం లేదు, ఆధ్యాత్మిక దుఃఖం లేదు, భౌతిక దుఃఖం ఏం దుఃఖాలు లేవండి, ఏం చేయాల్సిన అవసరం లేదు నేను అని అక్కడికక్కడే ఆగిపోవడం. అలాగే పైన ఊహం అంతరైనాపి అభిష్టస్య ప్రాప్తి భయం, ఎటువంటి ఊహ లేకుండా అభిష్టికి సిద్ధి కలుగుతుంది. ఏం కావాలంటే ప్రాప్తి స్వతహా పొందుతున్నామాట. ఏం ఎందుకోసం ప్రయత్నం చేయాలి? కానీ ఏం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రాప్తి సిద్ధి మనకు సిద్ధించింది కాబట్టి నాకు ఏదో భాగ్యవంతుని అదృష్టవంతుని చెప్పి అక్కడికక్కడే ఆగిపోవడం, ఈ సిద్ధితో ఆగిపోవడం. 3వ వ్యక్తి శబ్దం అప్రాప్యాపి జ్ఞాన ప్రాదుర్భావం. ఎటువంటి శబ్దం వినకుండా నాకు జ్ఞానం వచ్చేసింది, ఊహ ద్వారా నేను సంసారం చూసి అన్ని తెలుసుకున్న యథార్థ జ్ఞానం కలిగింది, ఇంకా దానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడికక్కడే ఆగిపోవడం. తర్వాత స్వయం శబ్ద సిద్ధి కొందరేమో విని జ్ఞానాన్ని పొందగలం. విన్న తర్వాత ఏదైతే జ్ఞానం కలిగిందో అన్ని మనకు శ్రవణం ద్వారానే, విన్న ద్వారానే మొత్తం నాకు జ్ఞానం తెలిసేసింది, యథార్థ జ్ఞానం తెలిసేసింది, సంసారం అంతా మాయ, మనం పరమాత్మ కోసం ప్రయత్నం చేయాలి, ఆత్మ శుద్ధమైనది, శాశ్వతం అని చెప్పి మనసులో ఊహించుకొని అక్కడికే సంతోషపడిపోవడం అంట. విన్నాం కదా, ఏ గురువు అవసరం లేదు, మనకి ఎటువంటి వివేకం అవసరం లేదని చెప్పి అక్కడికక్కడే ఆగిపోవడం. మొదటిలో గురుముఖాత్ అనిదిత్య స్వయం, నేను కష్టపడుతున్నాను, పురుషార్థం చేస్తున్నాను కాబట్టి నాకు జ్ఞానం కలిగింది, ఇంకా ఎటువంటి గురువు అవసరం లేదని చెప్పి అట్లా కూడా అక్కడికక్కడే సంతోషపడిపోయి, ఇది కూడా తుష్టి దోషమే. అంటే మనకు పైకి వెళ్లే కొద్ది కూడా అక్కడ బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎంత చెట్టుకు అంత గాలి అంటామండి, ఎంత స్టేజ్ లో ఉన్నామంటే అంత గాలి కష్ట సుఖాలు ఉంటాయంట. అలాగే మనం ఆధ్యాత్మిక మార్గంలో పైకి వెళ్లే కొద్ది అక్కడ బ్యాలెన్స్ వెనక కొంచెం ముందు వెనక ఎక్కువ తక్కువ ఉంటాయండి. ఆ స్థితిలో పైకి వెళ్లే కొద్ది కూడా నీకు అక్కడ బ్యాలెన్స్ ఒకే సమానంగా వెళ్ళదన్నమాట. అక్కడ ఎత్తు తగ్గులు ఖచ్చితంగా ఎగుడు దిగుడులు మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే ఉంచే లెవెల్లో ఉంటాయి, ఉచ్చ స్థితిలో ఉంటాయన్నమాట. కాబట్టి ఈ ఉంచే స్థితిలో లాస్ట్ ముక్తి ప్రాప్తి వరకు వెళ్లే వరకు మధ్యలో ఎగుడు దిగుడులు మనకు లోటుపాట్లని ఆ స్టేజ్లో, ఆ స్థలంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ మనకు లాస్ట్ లక్ష్యం చేరేంత వరకు మనం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి ఈ రకంగా ఈ సిద్ధులు, అష్టసిద్ధులు మనకు కలిగాయి కదని చెప్పి
మనం అక్కడికే సంతోషపడిపోకుండా మనకు ఆ వివేక ఖ్యాతి పర్యంతం మనకు ముక్తి పర్యంతం నిరంతరంగా అభ్యాసించాలి. ఒక్కోసారి ఎందుకంటే చాలా మంది ఋషి మహర్షులు మనం చూస్తుంటామండి. అంటే ఒక స్థితికి వెళ్ళిన తర్వాత ఐశ్వర్యం వచ్చిన తర్వాత మనకు తెలియకుండా చెప్తున్నాను అహంకార అభిమానం వచ్చేస్తాయి. అట్లా మనం జాగరూకంగా లేకపోతే ఏమవుతుందంటే మనకు ఎప్పుడైనా మార్గభ్రష్టులం కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. మార్గభ్రష్టులు కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్థాన నిమంత్రణ అని చెప్పి మనకి యోగదర్శనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే నీకు కొన్ని సిద్ధులు కలిగాయనుకోండి, అక్కడ స్థానికులు ఉండి నిన్ను అన్ని రకాల ఐశ్వర్యాలు ఇచ్చేసి సకల భోగ భాగ్యాలు ఇచ్చేసి నిన్ను ఆ రకంగా ఆమంత్రిస్తారు, ఆ విధంగా గౌరవిస్తారు. నువ్వు ఆ మాయలో పడిపోయి ఆ సన్మానంలో పడిపోయి మనం ముఖ్యమైన లక్ష్యాన్ని మర్చిపోతామట. అంటే పూర్తి దీంట్లో విలీనం అయిపోతామట. కాబట్టి ఆ స్థానికులు ఏదైతే ఉన్నదో మనకు ఈ సిద్ధులు కలిగినప్పుడు చాలా నిన్ను అన్ని రకాల ప్రలోభనతో ద్వారా నీకు ఆకర్షిస్తారు. ఆకర్షణకు లోనైపోయినాం అంటుంది మనం ఇక్కడే ఉండిపోతాము. మనకు ఇంకా మనకు ముఖ్య లక్ష్యము అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో పరమాత్మ ప్రాప్తి, అదేవిధంగా ముక్తి ప్రాప్తి, అక్కడ మనం నిలబడిపోతాం అన్నమాట. కాబట్టి అటువంటి స్థితి కలగకుండా ఉండాలి అంటే ఈ దుష్టు దోషాలను జాగరూకంగా గమనిస్తూ నిరంతరంగా అభ్యాసం చేస్తూ ఉంటే మనం ముందుకు వెళ్తామని చెప్పి ఇక్కడ చెప్పబడింది. అంటే ఇవన్నీ దోషయుక్తం కాదు, ఒక ప్రగతిలో వెళ్ళినాక అక్కడికే ఆగిపోకుండా నిరంతరంగా ప్రయత్నం చేయి అంతిమ వరకు, మళ్ళీ శరీర బంధం లేనంత వరకు నువ్వు ప్రయత్నం చేయి అని జాగరూకంగా ఉండడం కోసం సావధానంగా ఉండవని చెప్పి చెప్తున్నా ఇక్కడ మహర్షి. ఓకేనా? ఈ సిద్ధులు కూడా అందుకే ఈ సిద్ధులు వచ్చిన సిద్ధుల్లో మాయలో పడిపోయావు అనుకోని నువ్వు ఇక్కడ సంసారం ఉండిపోతావు. ఏ సిద్ధులు చూపించుకుంటా నువ్వు ఇదే నీకు అన్ని సౌలభ్యంగా ఉంటాయి, సకల భోగ భాగ్యాలు ఉంటాయి, ఇదే అనుకుని ఇక్కడే సంతోషపడిపోతుంటామట. దీనికంటే అత్యంత ఉత్కర్ష స్థితి అని చెప్పి మనకు ముందు సూచనలు చెప్పబడింది కదా, ఆ ముక్తి యొక్క సుఖాన్ని పొందలేవు. సంసారం గమనించేది అత్యంత ఉత్కృష్టమైన నీకు ఉత్కృష్టమైందే, కానీ దాన్ని పోల్చుకుంటే అసలు ఏమీ లేదు, తుచ్చమైంది. ఆ మోక్ష సుఖాన్ని తెలుసుకుంటే అంత ఆనందం ఉంటుంది అక్కడ. ఎందుకు మళ్ళీ అంత ఆనందం లేకపోతే దానికోసం ఇంత ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. సంసారంలో సుఖం అంతా ఆనందం అంతా ఇక్కడే సకల భోగ భాగ్యాలు ఉంటే గినా, ఇదే శ్రేష్టమైన సుఖమై అయితే గినా ఆ ముక్తి కోసం ఇంత ప్రయత్నం చేయమని చెప్పి ఏ శాస్త్రం అలా అన్ని శాస్త్రం చెప్పవు. ప్రతి ఒక్కరు చెప్పేది ముక్తి కోసం అని చెప్పి అక్కడ అంత ఇది లేశ మాత్రం కూడా పనికిరాదు అక్కడ ఉండే సుఖానికి. అంత ఉత్కృష్టమైన, అంత స్వచ్ఛమైనది, నిర్మలమైనది, అంత ఆనందాన్ని, అక్కడ శాశ్వతమైన సుఖాన్ని అక్కడ ముక్తి యొక్క సుఖంలో మనకు కలుగుతుంది, ముక్తిలో కలుగుతుంది. పరమాత్మ యొక్క ఆనందంలో ఆ ఆనందం మనకు కలుగుతుంది. కాబట్టి ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని, ముక్తి యొక్క ఆనందం పొందాలంటే మనం దానికోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ సిద్ధుల్లో పడి ఇవి ఒక రకమైన దోషాలే ఇక్కడ ఉండి మన ఈ మాయలో పడిపోయి అక్కడికక్కడే ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి జాగరూకంగా ఉండమని చెప్పి మనం సచేతం చేశారు అక్కడ మహర్షి, కపిల మహర్షి. నెక్స్ట్ చూడండి, ఇదే విషయంలో మళ్ళా తత్ర సిద్ధిషు ఊహాదిషు, తత్ర సిద్ధిషు ఊహాది, వీటిని ఊహా ద్వారా మనకి ఏవైతే సిద్ధులు కలిగా ఆ విషయంలో మళ్ళీ చెప్తున్నామట. ఈ సిద్ధులు ఎలా కలుగుతాయి అవి చెప్తున్నా. అంటే ఒక సిద్ధి వదిలిన తర్వాత ఇంకో సిద్ధి కలుగుతుంది, ఇంకో సిద్ధి వదిలిన తర్వాత ఇంకో సిద్ధి కలుగుతున్నారు. అంటే స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక క్లాస్ అయిపోయినాక, ఒక క్లాస్ లో పాస్ అయిపోయినాక రెండో క్లాస్కి వెళ్ళిపోతాం, రెండో క్లాస్ పాస్ అయిపోయినాక మూడో క్లాస్ అట్లాగా. అంటే ఇది ఉన్నతి పొందిన తర్వాత ఇంకో ముందుకు వెళ్ళిపోతాం. అలాగే ఈ సిద్ధిలో ఒక సిద్ధి సిద్ధించింది, ఆ సిద్ధిని వదిలేసి మళ్ళా ఇంకో మూడో సిద్ధికి వెళ్ళిపోతాం, మూడో సిద్ధి సిద్ధించింది, నాలుగో సిద్ధికి వెళ్ళిపోతాం. అంటే అది సిద్ధించిన తర్వాత దాన్ని వదిలేస్తే తన ముందుకు వెళ్ళిపోతుంటామట. అట్లా పైకి వెళ్ళిపోతుంటామట. అంటే ఇదే సిద్ధి కదని చెప్పి ఇదే నాకు వచ్చేసింది, రాయడం వచ్చేసింది, చదవడం వచ్చేసింది, ఇదే విద్య అనుకుంటే ఎట్లా అవుతుంది? లేండి, రాయడం చదవడం కావాలి, ఇంతకంటే ఉత్కృష్టమైన విద్య ఉందని చెప్పి మనం దానికోసం నిరంతరంగా ప్రయత్నం చేస్తే ఇంకొక సిద్ధి కలుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడే ఆగిపోకూడదు అనే విషయాన్ని ఇంకొక రకంగా ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. చూడండి, తత్ర సిద్ధిషు ఊహాదిషు, ఆ పైన చెప్పిన ఊహల్లో ఇక్కడ ఎటువంటి దోషాలు వస్తాయి, ఎక్కడెక్కడ స్థితి ఉంటుంది అది చెప్తున్నారు ఇక్కడ. నా ఇతర హానేన వినా, నా ఇతర హానేన వినా, అంటే ఇతర అంటే వేరేది, అంటే రెండోది. ఒకదానికి ఇప్పుడు రెండో సిద్ధి ఉందండి, ఆ రెండో సిద్ధి ఏంటి? ఒకటో సిద్ధిని వదిలిపెట్టకుండా రెండో సిద్ధి కలగదు, ఆ రెండో సిద్ధిని వదిలిపెట్టకుండా మూడో సిద్ధి కలగదు అన్నమాట. అంటే అది లేకుండా మూడో సిద్ధి కలగదు. అలాగే మనం ఇక్కడ మనకి ఏ సిద్ధులు కలిగావో ఆ సిద్ధిని అక్కడే ఉండకుండా ముందుకు ప్రయత్నం చేయకపోయినా అనుకోండి, నువ్వు ఇక్కడే ఉండిపోతావు. వేరే చేయాలని చెప్పి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నావు అన్నమాట. ఓకేనా? చూడండి, నా ఇతర హానేన వినా, అంటే ఇతర హాని అంటే వేరే సిద్ధిని వదిలిపెట్టకుండా మూడో సిద్ధి మనకు కలగదు. అంటే ఒకటో సిద్ధిని వదిలిపెట్టకుండా రెండో సిద్ధి కలగదు. అలాగా అది చెప్పే ఇక్కడ. నా ఇతర హానేన వినా, అంటే వేరేది వదిలిపెట్టకుండా వేరే సిద్ధి కలగదు, అంటే నెక్స్ట్ రాబోయే సిద్ధి కలగదు అని ఇక్కడ తాత్పర్యం. చూడండి భాష్యంలో, ఇతర హానేన వినా, ఇతరాత్ నా, ఇతర హాని అంటే ముందు చెప్పిన సిద్ధి ఏదైతే ఉందో
అది అది వదిలిపెట్టకుండా వేరే సిద్ధి ఇతరమైంది అంటే భిన్నమైంది సిద్ధి నీకు కలగదు అని చెప్పాడు. చూడండి ఇక్కడ, ఇతర హానేన అంటే స్వస్మాత్ భిన్నం ఇతరం, నీకంటే భిన్నమైంది. స్వస్మాత్ భిన్నం అంటే నీ దగ్గర ఏ సిద్ధి ఉందో దానికంటే భిన్నమైన సిద్ధి అవుతుందో దానికోసం ప్రయత్నించాలన్నమాట. ఇతర హానేన అంటే స్వస్మాత్, ఇతర హానేన అంటే వేరే సిద్ధికి ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టకుండా, స్వస్మాత్ భిన్నం అంటే నీకంటే భిన్నమైనది ఏదది ఇతరం, తస్య పూర్వవర్తి తద్ హానేన వినా, పూర్వంలో ఏదైతే సిద్ధి ఉందో అది వదిలిపెట్టకుండా, పూర్వవర్తి తద్ హానేన వినా తస్య హానాంతరేణ, హానం అంతరేణ తద్ అపాయం అంత, దాన్ని ఇంకో రకం చెప్పాడు. తద్ హానం అంతరేణ లేదా తద్ అపాయం అంతరేణ లేదా తద్ అభావం అంతరేణ ఇతరాత్ అంటే తద్ భిన్నాత్ ఉత్తరవర్తిన ధర్మాత్ సిద్ధిరి నా భవతి ఇది సిద్ధిరి నో ఉచ్యతే. సిద్ధిరి నా భవతి అంటే సిద్ధి నా ఉచ్యతే అంటే ఇదే. దీని అంతా మొత్తం తాత్పర్యం అంతా కూడా ఒక సిద్ధి వదిలిపెట్టుకుని రెండో సిద్ధి కలగదు, రెండో సిద్ధి వదిలిపెట్టుకుని మూడో సిద్ధి కలగదు. దాన్ని వదిలిపెడితే నీకు నెక్స్ట్ సిద్ధికి వెళ్ళిపోతావు. అలాగా నీకు పైన అష్టసిద్ధులు కలిగాయని చెప్పి అక్కడే ఉండిపోవద్దు, దానికోసం నెక్స్ట్ సిద్ధి కూడా ముందుకు వెళ్ళిపో అని చెప్పి ఇక్కడ చెప్పామాట. అది చెప్పాడు. తద్ భిన్నాత్ ఉత్తరవర్తిన ధర్మాత్ సిద్ధి నా భవతి. నువ్వు ఆ ముందున్న సిద్ధిని వదిలిపెట్టుకుని అదే సదస్సు అక్కడే ఉండిపోయావు అనుకోండి, నీకు వేరే సిద్ధి కలగదు. అది వదిలేసే నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్పి ఈ తాత్పర్యం చెప్పామాట. కాబట్టి ముందున్న సిద్ధి అయితే దాన్ని వదిలిపెట్టి రెండో సిద్ధి నీకు కలగదు, కానీ దానికోసం ప్రయత్నం చేయాలి అని చెప్పి దీని యొక్క తాత్పర్యం చెప్పారు. అది ఎలాగంటే చెప్పారు చూడండి. తద్యత పైన చెప్పిన విషయాన్ని మళ్ళీ ప్రస్తావిస్తుంది ఇక్కడ. అధ్యయన సిద్ధిస్తూ గురుముఖ అధ్యయన వినా స్వయం అధ్యయనాత్ భవతి. మనం ముందు చెప్పుకున్నాం మొట్టమొదటి సిద్ధిలో అధ్యయన సిద్ధి ఎలా కలిగింది? గురుముఖ అధ్యయన వినా, గురుముఖం చేత అంటే గురువు చేత కాకుండా స్వయం అధ్యయనం చేయడం వల్ల కలిగిందన్నమాట. అలాగే రెండోది తదగ్రే రెండో సిద్ధి కలిగింది శబ్ద సిద్ధి. స్వయం అధ్యయనం వినా శబ్దాదేవ భవతి. స్వయం అధ్యయనం చేయకుండా విని, శబ్దం ద్వారా విని, శ్రవణం ద్వారా విని అది జ్ఞాని పొందగలిగారు. ఇది రెండో సిద్ధి. పునః శబ్ద హానేన శబ్దం అనంతరేణ, దాన్ని ఇంకో రకం చెప్పే శబ్దం అనంతరేణ ఖలు ఊహాద్ భవతి. అది ఊహా సిద్ధి. మూడోది చెప్పినాం శబ్ద హానేన శబ్దాంతరం అంతరేణ అంటే శబ్దం కూడా వినకుండా కూడా స్వయంగా కానీ ఊహాద్ భవతి, ఊహ ద్వారా తనకే తాను సంసారం చూసి, ఈ మనసును చూసి, ప్రపంచం చూసి ఊహ కలిగింది, లోపల ఒక జ్ఞానం కలిగిందన్నమాట, ఒక బుద్ధి కలిగిందన్నమాట. అది ఊహా సిద్ధి. తథైవ నాలుగోది ప్రాప్తి సిద్ధి. ప్రాప్తే పూర్వవర్తిన ఊహ హానేన సంకల్ప మంత్రేణ ఏవ అభిష్ట ప్రాప్తి సిద్ధి భవతి. అలాగే ఊహా సిద్ధి అని చెప్పుకున్నాం కదా, ఊహ ద్వారా వచ్చింది. అలాగే ఊహ కూడా కాకుండా ఊహం అంతరైనా అంటే ఊహ లేకుండా కూడా ప్రాప్తి సిద్ధి అని స్వతహ, అసలు ఊహ కూడా చేయలేదు, ఏం చేయలేదు, స్వతహ పుణ్యకర్మాసం ప్రబలంగా ఉండటం స్వతహ నీకు ఆ సిద్ధి కలిగిందన్నమాట. అది చెప్తున్నా ఇక్కడ. తథైవ ప్రాప్తి సిద్ధి అంటే ప్రాప్తే పూర్వవర్తిన అంటే దానికి పడడానికి ముందు సిద్ధి ఏదైతే ఉందో ఊహ హానిన, ఊహం నష్టమైన తర్వాత ఊహ లేకుండానే సంకల్పం అంతరైన ఏవ అభిష్ట ప్రాప్తి, సంకల్పం లేకుండా ఎటువంటి ప్రమేయం లేకుండా ఎటువంటి ఊహ లేకుండానే అభిష్ట ప్రాప్తి, ఇష్ట సిద్ధి ప్రాప్తి ఏదైతే కలిగిందో అది అభిష్ట సిద్ధి. ఇవన్నీ మనం చెప్పుకున్నామట. ఈ రకంగా చెప్పిన తర్వాత అభిష్ట ప్రాప్తి మంత్రైన, మన అభిష్ట ప్రాప్తి లేకుండానే యత్ నైర్మల్యం సా సిద్ధి శుద్ధి సిద్ధి నా సా ప్రాప్త హానేన వినా. అదేవిధంగా ఈ అభిష్ట సిద్ధి స్వతహ మనకి సిద్ధి కలిగింది చెప్పారా, ఆ సిద్ధి ద్వారా కూడా ఇష్ట సిద్ధి అయితే కలిగిందో అభిష్ట ప్రాప్తి మంత్రేణ, అభిష్ట సిద్ధి కూడా లేకుండా ఇక్కడ స్వతహాని మనసులో నైర్మల్యం కలిగింది, చిత్తశుద్ధి కలిగిందన్నమాట. ఏం నైర్మల్యం అంటే అది కూడా లేకుండానే, అంటే ఇది వదిలిపెట్టేసి దానికంటే ఉత్తమమైన కలిగింది స్వతహానే నైర్మల్యం, బుద్ధికి నీ బుద్ధిలో నీ మనసులో నీ చిత్తం నిర్మలంగా శాంతంగా ఉందన్నమాట, శాంత స్థితికి ఉందన్నమాట. అభిష్ట ప్రాప్తి మంత్రేణ యత్ నైర్మల్యం సా శుద్ధి సిద్ధి నా సా ప్రాప్తి హానిన వినా. అది ప్రాప్తి సిద్ధి అయితే ఉందో అది వదిలిపెట్టకుండా ఈ సాత్విక స్థితి శుద్ధి సిద్ధి అయితే ఉందో అది నీకు సిద్ధించదు. అంటే ఒకదాని తర్వాత ఒక సిద్ధి ఏదైతే కలిగిందో అది వదిలేసాం కాబట్టి ఇది కలిగింది, అది వదిలేసిన ఇది కలిగింది. క్రమంగా అధ్యయన సిద్ధి కలిగింది, అది వదిలేసాం. శబ్ద సిద్ధి కలిగింది, అది వదిలేసాం. ఊహా సిద్ధి కలిగింది, అది వదిలేసాం. తర్వాత అభిష్టి సిద్ధి ప్రాప్తి సిద్ధి కలిగింది,
ప్రాప్తి సిద్ధితో అభిష్ట సిద్ధి కలిగింది. అట్లా ఒకదాని ఒకటి వదిలిపెట్టకుండా రెండోది కలగదు. అట్లా ముందుకు వెళ్ళాలి మనము, అక్కడే ఉండకూడదు. కాబట్టి అదే విషయం ఇక్కడ చెప్పామట. కాబట్టి అభిష్ట ప్రాప్తి మంత్రేణ ఏ నైర్మల్యం సా సిద్ధి నా సా ప్రాప్తి హానిన వినా, ప్రాప్తి హాని లేకుండా అది నష్టం కాకుండా ఈ నైర్మల్య శుద్ధ సిద్ధి కలగదు. అంటే మనసులో స్వాభావికంగానే చిత్తం అనేది నిర్మలంగా, శాంతంగా, పవిత్రంగా ఉందన్నమాట. మనిషికి ఆనందాన్ని ఇస్తుందన్నమాట. అటువంటి చిత్తము ఏర్పడుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత శుద్ధిం అనపేక్షయ ఏవ శోధ హానేన భవతి ఆధ్యాత్మిక ఆదిదైవిక దుఃఖ నివృత్తి. అలాగే ఈ శుద్ధి అనపేక్ష, ఇంకా శుద్ధి కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, స్వతహానే ఎటువంటి దుఃఖాలు నీకు లేదు, అంతిమ సిద్ధి కలిగిందన్నమాట అని క్రమంగా చెప్పుకుంటున్నాం కదా. అక్కడ శుద్ధి సిద్ధి కలిగిందన్నమాట. శుద్ధి చేసుకుంటే స్వతహాన్ని మన శుద్ధి అయిపోతుంది. ఇక్కడ ఆ శుద్ధి చేయాల్సిన అవసరం లేదు, అసలు ఎటువంటి ప్రయత్నం లేకుండా నీకు ఆధ్యాత్మిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖ నివృత్తి కలిగిపోయింది స్వతగా. మనం ఎంత ప్రయత్నం చేసి ఎందుకోసం చేస్తాము? దుఃఖ నివృత్తి కోసం ప్రయత్నం చేస్తున్నామట. ఆ దుఃఖ సిద్ధి అనేది, దుఃఖ నివృత్తి అనేది అది ఎందుకంటే సంసారంలో ఉండే దుఃఖాలన్నీ కూడా ఈ 3 దుఃఖాల అంతర్గతంలోకి వస్తాయి. అది ఆధ్యాత్మిక దుఃఖం కావచ్చు, ఆది భౌతిక దుఃఖం కావచ్చు, ఆది దైవిక దుఃఖం కావచ్చు. ఇవన్నీ కూడా ఈ 3 దుఃఖాల అంతర్గతంలోకి వస్తాయి. కాబట్టి ఇవన్నీ స్వతహా ఆయనకు సిద్ధించే, ఎటువంటి దుఃఖం లేదు, ఎటువంటి బాధ లేదన్నమాట, ఎటువంటి పీడ లేదన్నమాట, స్వతహా సిద్ధించాయన్నమాట. అందుకే శోధహాయన, శుద్ధి లేకుండానే శోధహాయన వినా శోధహాయన భవతి ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక దుఃఖ నివృత్తి. ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖ నివృత్తి సా ప్రాసాద సిద్ధి దుఃఖ విముక్త సిద్ధి కథ్యతే. దాన్నే ప్రాసాదము. అనుకోకుండా ప్రసన్నత, అనుకోకుండా స్వాభావికంగా ఏదైతే ప్రసన్నత కలిగిన ఆనందం కలిగిందో అది దుఃఖ ఏదైతే కలిగిందో అది విముక్తి సిద్ధి. అంటే విముక్తి కలిగిందన్నమాట. అంటే దుఃఖ విముక్తి కలిగింది, దాన్ని విముక్తి సిద్ధి అని చెప్పి చెప్పుకుంటాము. దాన్ని విముక్తి సిద్ధి కథ్యతే, విముక్తి సిద్ధి అని కూడా అంటారు. కాబట్టి ఈ రకంగా పైన చెప్పిన సిద్ధులు ఒకదాని తర్వాత ఒకటి మనకు ముందుకు వెళ్తూ అంటే ఒకదాని తర్వాత ఒకటి అది వదిలేసినప్పుడు ఇది రెండో సిద్ధి కలుగుతుంది. అలాగా మనం ముందుకు వెళ్తుంటేనే అక్కడే సంతోషపడకుండా ముందుకు వెళ్ళాలి. ముక్తి వరకు వెళ్తూ ఉంటే మనకు ప్రగతిని పొందగలుగుతాం, అంటే మోక్షాన్ని పొందగలుగుతాము. ఆ రకంగా ప్రయత్నం చేయాలి అని చెప్పి ఇక్కడ ఆ పైన చెప్పిన సిద్ధుల్లో దృష్టి దోషం ఉండకుండా ఉండాలంటే ఈ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. ఈ విషయం మీద ఇంతవరకు సూత్రార్థం అయిపోయిందండి. అంటే పైన నా ఇతరాత్ హానైన వినా, అంటే ఇతర సిద్ధిని వదిలిపెట్టకుండా వేరే సిద్ధి కలగదు అని చెప్పి ఇక్కడ పైన చెప్పబడిన. కాబట్టి ఒక్కో సిద్ధి తర్వాత ఒక సిద్ధి కలిగింది మనం చూస్తున్నాం. అధ్యయన సిద్ధి, శబ్ద సిద్ధి, ఊహా సిద్ధి, ప్రాప్తి సిద్ధి, అభిష్టి సిద్ధి, ఓకేనా. తర్వాత శుద్ధి సిద్ధి, తర్వాత నైర్మల్య సిద్ధి, తర్వాత స్వాభావికంగా ఆధ్యాత్మిక దుఃఖ విముక్తి సిద్ధి కూడా కలిగిపోయింది అన్నమాట. ఎటువంటి విముక్తి లేకుండా, ఎటువంటి దుఃఖాలు లేకుండా. అలాగా ఒకదాని తర్వాత ఒకటి వదిలేయకుండా ఒకటి రాదు. అట్లా వదిలేస్తుంటే ముందుకు వెళ్తుంటాం. అలాగే అక్కడే ఉండకుండా ముందుకు వెళ్ళాలి, వివేక ఖ్యాతి వరకు వెళ్ళాలని చెప్పి చెప్పుకున్నాం. ఇలాంటి చెప్పిన తర్వాత ఇక్కడ వేరే భాషాకారులు ఉన్నారు కదా, విజ్ఞాని భిక్షు భాష్యం అని చెప్పుకుంటూ ఉంటాం మధ్య మధ్యలో. హరిప్రసాద వృత్తి, వీటి వృత్తున్న ఈ విషయంలో కొంచెం వాళ్ళు శంకిస్తున్నారు, సందేహిస్తున్నారు, ప్రశ్న వేస్తున్నారు. అది యుక్తి సంగతం కాదు, బ్రహ్మని రాసింది. అది ఏ రకంగా యుక్తి సంగతం కాదు, ఏ విధంగా ప్రశ్నిస్తున్నది కొంచెం ఇక్కడ ఇవ్వబడింది చూడండి. అది అస్య సూత్రస్య విజ్ఞాన భిక్షు భాష్యే అన్యత ఆలాపితం. ఈ సూత్రానికి వ్యాఖ్య ఇది నా ఇతర హానైన వినా అనే సూత్రానికి వ్యాఖ్యానం విజ్ఞాని భిక్షు భాష్యంలో. ఈ సూత్రం యొక్క అక్కడ కూడా భాష భిన్న. ఈ విధంగా బ్రహ్మపుంజ భాష చదువుకున్నామా, అక్కడ విజ్ఞాని భిక్షు కూడా ఈ సూత్రాన్ని ఆధారం చేసుకొని ఇంకో రకంగా వ్యాఖ్యానించాలట. అది చెప్తున్నాడ. అస్య సూత్రస్య, ఈ సూత్రానికి విజ్ఞాని భిక్షు భాష్యంలో అన్యత ఆలాపితం, వేరే విధంగా ఆలాపించాలి, ఏ విధంగా వ్యాఖ్యానించాలన్నమాట. తత్ర యోగ దర్శన, స్లైడ్ మార్చండి. తత్ర
వినపట్టం లేదండి. ఇప్పుడు వస్తుందండి? ఇంతవరకు వినిపించలేదండి, ఇప్పుడే వినిపిస్తుంది. ఇక్కడ చూడండి, విజ్ఞాని భిక్షు భాషలో అన్యత ఆలాపితం వేరే విధంగా వ్యాఖ్యానించారు ఈ సూత్రానికి. అది ఎక్కడ అంటే ఇక్కడ యోగ దర్శనం యొక్క విషయం ప్రస్తావిస్తున్నారు. ఏంటో చూడండి, ఇక్కడ యోగ దర్శన ప్రతిపాదితానాం, యోగ దర్శనంలో ప్రతిపాదించబడినటువంటి ఏంటండి, యోగ దర్శనంలో ప్రతిపాదించారు కొన్ని సిద్ధులు అనమాట. అవి మనం అక్కడ చెప్పుకున్నాము. యోగ దర్శనం చదివిన వాళ్ళు మీకు ఒక గుర్తు ఉంటుంది. యోగ దర్శన ప్రతిపాదితానాం మంత్ర తపః సమాధి సిద్ధినాం ఖండనం కృతం. విజ్ఞాని భిక్షు భాష్యంలో యోగ దర్శనంలో ఏవైతే మంత్రసిద్ధి, తపసిద్ధి, సమాధి సిద్ధి ద్వారా కొన్ని సిద్ధులు ప్రాప్తమవుతాయి, అవి ఆయన ఖండించడమాట. అవి ఇక్కడ ఈ సూత్ర భాషలో అవి ఖండించడమాట. అది ఈ విషయంలో బ్రహ్మణ్యజీ ఏమంటున్నారంటే, సూత్ర అభిప్రాయం అవిజ్ఞాయ, సూత్రం యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోకుండానే సూత్రస్థస్య, సూత్రంలో ఇవ్వబడినటువంటి ఏంటి, ఇతరాత్ శబ్దాత్, సూత్రంలో ఇతరాత్ శబ్దం ఉంది కదా, ఇతరాత్ శబ్దాత్ సాంఖ్య సిద్ధితో భిన్నాత్, సాంఖ్య సిద్ధాంతం భిన్నంగా వ్యాఖ్యానించదన్నమాట. సూత్రంలో ఇవ్వబడిన ఇతరాత్ శబ్దం ఉంది కదా, ఆ శబ్దానికి అర్థము సాంఖ్య సిద్ధాంతం కంటే భిన్నంగా వ్యాఖ్యానించదు విజ్ఞాని భిక్షు భాష్యకారుడు అనమాట. సాంఖ్య సిద్ధితో, సాంఖ్యలు ఏవైతే సిద్ధి చెప్పుకున్నామో ఆ సిద్ధి కంటే భిన్నాత్ యోగ సిద్ధి, భిన్నం యోగ సిద్ధి నా సిద్ధి, ఆ భిన్నమైన సిద్ధి కంటే ఇది భిన్నమైనది కాదు అని చెప్పి ఆ రకంగా వ్యాఖ్యానించామట. ఇది ఉపదిష్టాద్ అర్థ కల్పన అన్యతాకృత. కాబట్టి ఆ పైనుంచి కల్పన విజ్ఞాని భిక్షు భాషగా ఏవైతే రచించారో అది వేరే విధంగా, అంటే సాంఖ్య సిద్ధాంతం చెప్పే సిద్ధి కంటే భిన్నంగా యోగ దర్శనంలో ప్రతిపాదించిన సిద్ధిని వేరే విధంగా ఊహించి అన్యతా కల్పన చేశాడు అన్నమాట. కాబట్టి యోగ సిద్ధి నా అన్యతా సిద్ధి, ఉపదిష్ట అర్థ కల్పన అన్యతాకృత, వేరే విధంగా కల్పన చేశాడనమాట. తథ అలాగే ఇతర హానేన విన అత్రచ ఇతర శబ్దేన విపర్యయో గృహీత. అదేవిధంగా ఇతరాత్ అనే శబ్దానికి సాంఖ్య సిద్ధ కంటే భిన్నంగా అక్కడ అర్థకల్పన చేశారు విజ్ఞాని భిక్షు భాష్యకారుడు. తర్వాత ఇతర హానేన విన అనే శబ్దానికి కూడా అర్థం ఏ రకంగా ఇచ్చారంటే, అత్రచ ఇతర శబ్దేన విపర్యయో గృహీత. అక్కడ అదేవిధంగా విజ్ఞాని భిక్షు భాష్యకారుడు ఏం రాశాడు, ఇతర శబ్దేన అనే దానికి అర్థము విపర్యయ అంటే విపరీత జ్ఞానము, విపరీతం అని అర్థం తీసుకున్నామట. విపర్యయో గృహీత, విపరీతము అంటే వ్యతిరేకం అని చెప్పి అర్థం తీసుకున్నారు అక్కడ. అది సాంఖ్య సిద్ధం కంటే భిన్నంగా ఉంది, సాంఖ్య సిద్ధాంతానికి అనుకూలంగా లేదు. కాబట్టి అర్థం అనేది అనర్థంగా చేశారు అక్కడ అని చెప్పి ఇక్కడ బ్రహ్మజీ ఆయన యొక్క భాషని ఖండిస్తున్నారు. ఇక్కడ విపర్యయో గృహీత నాహి విపర్యయో అనంతరో యహ ఇతర శబ్దేన లక్ష్యతే. కానీ అక్కడ విపర్యానికి విపర్య యొక్క అర్థం వ్యతిరేకమైన అర్థం అక్కడ యుక్తి సంగతం కాదు, అది మన సాంఖ్య సిద్ధాంతానికి అనుకూలం కాదు. పూర్వపద ప్రసంగం తీసుకుంటే అది భిన్నంగా ఉంది. కాబట్టి విపర్యయో అనంతరో యహ ఇతర శబ్దేన లక్ష్యతే, అది అనుకూలంగా లేదు, అంటే సాంఖ్య సిద్ధాంతం అనుకూలంగా లేదు, అది లక్షితం కాదు. ఇంకోటి అన్యచ్చ యోగ దర్శన ప్రతిపాదితానాం మంత్రాది సంభూతానాం సిద్ధినాం మండలం
సాంఖ్యకృతం. ఇక్కడ సాంఖ్యదర్శనంలో ఏదైతే సిద్ధి గురించి చెప్పామో, స్వతహా సిద్ధిస్తున్నాయని చెప్పి మనం అష్టసిద్ధులు చెప్పుకుంటూ వచ్చామో, ఈ సిద్ధులు అక్కడ మంత్ర తపస్సు సమాధి ద్వారా ఏవైతే సిద్ధులు కలుగుతాయో అవి ఖండించలేదు అన్నమాట. అవి కూడా సిద్ధే. అంటే ఇక్కడ విజ్ఞాన భిక్షు భాషకాడు ఏంటంటే అంటే సాంఖ్య దర్శనంలో వచ్చే సిద్ధులు ఏవైతే అష్టసిద్ధులు చెప్పుకున్నామో అవి యోగ దర్శనంలో మహర్షి పతంజలి చెప్పిన సిద్ధులకు భిన్నంగా ఉన్నాయి. అక్కడ ఆయన మంత్రం ద్వారా మంత్రం ద్వారా మంత్రశక్తి ద్వారా సిద్ధి కలుగుతుంది, తపస్సు ద్వారా సిద్ధి కలుగుతుంది, సమాధి ద్వారా సిద్ధి కలుగుతుంది చెప్పాము. ఇక్కడ ఏమైనా స్వతహా సిద్ధి కలిగేస్తున్నాయి, అష్టసిద్ధులు కలిగాయి అన్నమాట. ఇక్కడ స్వతహా కలిగాయి కాబట్టి ఇది అక్కడ దానికి ఖండించబడింది అని చెప్పి విజ్ఞాన భిక్షు భాషగా చెప్పామట. దానికి సమాధానంగా బ్రహ్మమునిజీ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఉండే సాంఖ్య సిద్ధాంతంలో చెప్పే సిద్ధులు ఏవైతే ఉన్నాయో అక్కడ మంత్రసిద్ధి, తపస్సిద్ధి, సమాధి సిద్ధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించలేదు. వాటికి ఒక ప్రసంగమే కాదు, అక్కడ వాటిని ఖండించి ఇక్కడ ఈ రకం కూడా ఉంటాయని చెప్పి ఇక్కడ ప్రస్తావించారు అని చెప్పి బ్రహ్మమునిజీ ఇక్కడ చెప్తున్నమాట. అదే విషయం ప్రతిపాదించారు ఇక్కడ. అన్యచ్చ యోగ దర్శన ప్రతిపాదితానం, యోగ దర్శన ప్రతిపాదించబడినటువంటివి మంత్రాదినా సంభూతానం సిద్ధినం మండలం సాంఖ్యకృతం. అక్కడ ఖండించలేదు, అక్కడ దైహికంగా పుష్టి చేశాడు కానీ ఖండించలేదు. సిద్ధ మండలం సాంఖ్యకృతం, సాంఖ్యదర్శనంలో అవి పుష్టింపబడే కానీ ఖండించలేదు. కాబట్టి యోగ సిద్ధయో అపి ఔషధాది సిద్ధవత్ నా అపలాపనీయ. కాబట్టి యోగ సిద్ధులు ఏవైతే మంత్రం ద్వారా, తపస్సు ద్వారా, సమాధి ద్వారా ఏవైతే సిద్ధులు చెప్పుకున్నామో, ఔషధి ద్వారా ఏవైతే సిద్ధులు చెప్పుకున్నామో అవి కూడా యోగ సిద్ధయో అపి ఔషధాది సిద్ధివత్ నా అపలాపనీయ. కాబట్టి ఈ యోగ సిద్ధులు ఏవైతే ఉన్నాయో కూడా అవి ఔషధాది సిద్ధులు ఏవైతే ఉత్పన్నమవుతాయో అవి మనం అపలాపన చేయకూడదు, దాన్ని వ్యతిరేకించకూడదు. అవి కూడా సిద్ధులే, అలా కూడా సిద్ధిస్తాయి, మేము అక్కడే ఖండించలేదు అని చెప్పి ఇక్కడ సాంఖ్య సిద్ధాంతంలో బ్రహ్మముని చెప్తున్నామట. కాబట్టి అత్ర మంత్రాదిజాహ సిద్ధయ సంపోషితాహ తస్మాత్ అయుక్తం వ్యాఖ్యానం తస్య. కాబట్టి ఈ విజ్ఞాన భిక్షు భాష్యంలో ఆయన ఖండించాడు మంత్ర సిద్ధిని, తపస్సిద్ధిని, సమాసిద్ధిని అని చెప్పి అయుక్త కల్పన, అర్థ కల్పన ఏదైతే చేశారో బ్రహ్మముని విజ్ఞాన భిక్షు భాషలో అది అర్థ కల్పన ఉచితం కాదు. అక్కడ సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా అక్కడ మంత్రసిద్ధిని, తపస్సిద్ధిని, సమాసిద్ధిని ఖండించలేదు, ఇంకా పరిపోషిత దాన్ని పుష్టిగా చెప్పాము. దానికి ఈ రకంగా సిద్ధిస్తాయి, ఆ రకంగా సిద్ధించి ఈ రకంగా సిద్ధిస్తాయని చెప్పి వాటికి పుష్టి అవుతుంది, కానీ అవి ఇంకా పుష్టింపబడతాయి, పోషింపబడతాయి, కానీ అది ఖండించలేదు అని చెప్పి ఇక్కడ బ్రహ్మముని చెప్పామన్నమాట. కాబట్టి ఆ మంత్రాది జాహ సిద్ధయ ఏవైతే యోగదర్శనంలో చెప్పబడినటువంటి ప్రతిపాదించబడిన సిద్ధులు ఏవైతే ఉన్నాయో అవి కూడా సిద్ధులే, అవి కూడా మనం ఖండించకూడదు, దాని ద్వారా సిద్ధి కలుగుతుంది. కాబట్టి ఆ రెండు కూడా ఒకదానికొకటి పూరకాలే, కానీ ఇవి ఖండించబడలేదు అని చెప్పి విజ్ఞాన భిక్షు భాషలో వేరే విధంగా అర్థ కల్పన ఏదైతే చేశారో అది యుక్తి సంగతం కాదు. ఇక్కడ చెప్పింది సాంఖ్య సిద్ధాంతం కూడా యోగ దర్శనంలో ఉండే సిద్ధులను పరిపోషితం చేస్తుంది, పుష్టిని ఇస్తుంది, కాబట్టి ఖండించలేదని చెప్పి ఇక్కడ బ్రహ్మమునిజీ అతనిలో ఉండేటువంటి అర్థ కల్పన భిన్నంగా ఉంది కాబట్టి దానికి భిన్నంగా ఇక్కడ వ్యాఖ్యానించారండి. ఓకే, సో రెండు ఒకటే అని చెప్పి ప్రస్తావించారు, అక్కడ ఖండించలేదు. యోగ దర్శనంలో ప్రతిపాదించిన సిద్ధులు ఖండించలేదు, అవి ఈ సాంఖ్య సిద్ధాంతంలోని సిద్ధులను కూడా పరిపుష్టిని చేస్తున్నాయని చెప్పి ఇక్కడ స్పష్టంగా బ్రహ్మమునిజీ దాన్ని స్పష్టం చేశారు అన్నమాట. అస్తు, ఈ రకంగా మనము ఈ అష్టసిద్ధుల గురించి చెప్పుకున్నాము. సో ఈ రకంగా మనం చూసామండి. అస్తు, ఇందులో ఎదుర్కొన్న సందేహం ఉందా? ఆచార్య, సిద్ధులకి హిందీ బుక్ లో పేర్లు ఇచ్చాడండి, తారా, సుతారా, రమ్యక పేర్లు ఇచ్చారు. అదే మరి చెప్పేటప్పుడు ఇవి మనకు ఎక్కడ మన సిద్ధి ఇప్పుడు తార కూడా వస్తాయండి. ఇప్పుడు మనకు ఈ పేర్లు కూడా భిన్న భిన్న పేర్లు చెప్పిన తారా, సుతారా అని చెప్పి అవి మనం ముందుకు చెప్పినాం, పైన ఈ విధంగా చెప్పాము. తుష్టి దోషాల్లో మనం భిన్న భిన్న పేర్లు చెప్పుకున్నాము. అలాగే ఊహాది సిద్ధిలో చెప్పుకున్నాము, దానికి తారానామ సిద్ధి, తారనామ సిద్ధి. అదే మీకు 44 సూత్రం చెప్పాను కదా, ముదితం నామ సిద్ధి, అది వాటికే పేర్లు. ఇప్పుడు అధ్యయన సిద్ధికి చెప్పాము తారం నామ సిద్ధి, దానికే అధ్యయన సిద్ధికి తారనామ సిద్ధి అని పేరు పెట్టాము. అలాగే శబ్ద సిద్ధికి సుతారనామ సిద్ధి అని పేరు పెట్టాము. అదేవిధంగా ఊహా సిద్ధికి తారం నామ సిద్ధి అని పేరు పెట్టాము. అలాగే ప్రాప్తి సిద్ధికి రమ్యకం నామ అని పేరు పెట్టాము. అదేవిధంగా శుద్ధి సిద్ధికి ముదితం నామ సిద్ధి అని పేరు పెట్టాము. అలాగే
ప్రాప్తి సిద్ధికి విముక్తి నామ సిద్ధి అని పేరు పెట్టాం, విముక్తి సిద్ధి అని పేరు పెట్టాం. అలాగా అన్ని పేర్లు చెప్పుకున్నాం కదా పైన. అవి వాటికే వేరే శాస్త్రకాలు దాన్ని ఆ రకంగా పేరుతో పిలుస్తారు అన్నమాట, శాస్త్ర విధానం ప్రకారంగా. ఈ పారిభాషికమైన పేర్లు. జీ మీ అభిప్రాయం ఏంటండి? అవే వాటి యొక్క పేర్లు ఇంకో రకం పిలుస్తారని చెప్పి అక్కడ ప్రస్తావించబడ్డాయి. అర్థమైందండి, అర్థమైంది. అంటే గురుగారు పేర్లు ఇచ్చాడు. గురుగారు ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఈ సిద్ధులు చెప్పారు కదా మీరు, కొంచెం గట్టి చెప్పండి బాబు గారు. ఇప్పుడు సార్ యాక్చువల్ గా ఈ సిద్ధుల గురించి చెప్పారు మీరు. ఇప్పుడు ఈ అనిమాది సిద్ధులు అన్ని వాడతారు కదండి, అవి వేరు కదా. అవి వేరది. ఇక స్వతహా ఊహ ద్వారా అధ్యయనం ద్వారా కలిగే సిద్ధులు అన్నమాట. అవి కూడా కొన్ని అనిమా గరిమా సిద్ధులు కూడా సిద్ధిస్తాయండి. అంటే సిద్ధుల్లో చాలా ప్రకారాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సిద్ధుల్లో కూడా ఒక్కొక్క వ్యక్తి ఎవరు ఏ రకమైన చింతన ఆలోచనతో ఉంటారో వాళ్ళకి ఆ రకమైన సిద్ధులు సిద్ధిస్తుంటాయి అన్నమాట. ఇవి సిద్ధులను కూడా ఎవరు ఏ విషయం మీద నువ్వు సిద్ధిని పొందాలంటే ఆ రకమైన సిద్ధి కలుగుతుంది. అనిమా గరిమా మీద నువ్వు సూక్ష్మ విషయం మీద సిద్ధిని పొందాలనుకోండి, ఆ రకమైన ఒక ప్రయత్నం ఉంటుంది, ప్రయత్న విశేషం ఉంటుంది. ఆ రకంగా చేస్తే అవి సిద్ధిస్తాయన్నమాట. ఇవి స్వతహా సిద్ధిస్తున్నాయని చెప్తున్నామాట ఇక్కడ. కేవలము గురుముఖం లేకుండా ఇట్లా కూడా సిద్ధులు ఒక్కోసారి అటువంటి వ్యక్తిని కూడా చూస్తుంటాం. ఎందుకంటే ఈ సంసారంలో మీ తర్వాత కూడా వ్యాఖ్యానం స్పష్టంగా వస్తుంది. ఒక్కొక్కరికి ఒక సంస్కారం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక నైపుణ్యం ఉంటుందండి, ఒక్కొక్కరికి ఒక సిద్ధి కలుగుతుంటుంది అన్నమాట. కానీ కొన్ని సిద్ధులు ఇలా కూడా సిద్ధిస్తాయి. కొన్ని సిద్ధులు మంత్రం ద్వారా, ఔషధం ద్వారా సిద్ధిస్తాయి. కొన్ని సిద్ధులు మనకు సమాధి ద్వారా సిద్ధిస్తాయి. ఆ సమాధి సిద్ధిలో ఉన్నప్పుడు అనిమా గరిమా సిద్ధులు సిద్ధిస్తాయని చెప్పి వీటిలో ప్రకారాలు చాలా ఉన్నాయన్నమాట. ఎవరు ఏ విషయం మీద ప్రయత్నం చేస్తున్నాం అనేది అది ఆ వ్యక్తి యొక్క ప్రయత్నాన్ని బట్టి, పురుషార్థాన్ని బట్టి, సమాధిని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక ఏకలవ్యుడు, అట్లాగే ఇప్పుడు కర్ణుడు, వీళ్ళందరూ తీసుకుంటే వాళ్ళు నేర్చుకున్నారు, కానీ అది సఫలీకృతం అవ్వలేదు. కృపయ కొంచెం గట్టి చెప్పండి. మీరు వాయిస్ స్టార్టింగ్ బాగుంది. ఇప్పుడు సార్ మీరు చెప్పారు కదా ఇందాక, స్వయం అంటే సొంత కృషితోటి ఇప్పుడు ఏకలవ్యుడు ఉన్నాడండి. ఏకలవ్యుడు స్వయం కృషి చేసి ద్రోణుడి యొక్క ప్రతిమను పెట్టుకుని తను నేర్చుకున్నాడు, చాలా ఉత్తమ స్థితికి వెళ్ళాడు అంత విద్యలో. తర్వాత అనేక అదొకటి. నెంబర్ 2, ఇప్పుడు కర్ణుడు కూడా అంతే కదండి. కర్ణుడు కూడా స్వయం కృషి ద్వారా నేర్చుకున్నాడు, కానీ వీళ్ళందరూ ఎందుకో సఫలీకృతం అవ్వలేదండి. కర్ణుడు బాగా నేర్చుకున్నాడు. నెక్స్ట్ మాకు వినిపించలేదు. మీరు బాగా వ్యాఖ్యానం చెప్తున్నారు, చాలా స్లోగా వస్తుంది. మీరు చెప్పేట మీరు మైక్ అనేది దగ్గర పెట్టుకుని మాట్లాడే కిందికి పెట్టుకుని ఉంటున్నారు. జీ అందరికి వినిపించిందండి ఎవరికన్నా? ఏకలవుడు కృతకృతుడు కాలేదు కదా అన్నారు. స్వయంగా నేర్చుకున్నా, ఏకలవుడు స్వయంగా నేర్చుకున్నా ఫలితం లేకపోయింది కదా అన్నారు. ఫలితం లేకపోయినా వేరే విషయం అండి. ఫలితం లేకనే ఆయన గురువు లేకుండా, గురువులు ఉన్నప్పుడు ఏ విధంగా ఎంత విద్యను సంపాదించుకుని, గురువు లేకుండా అంత విద్యను సంపాదించుకున్నా ఆయన ఎందుకు ఫలితం లేకపోయిందండి? ఫలితము గురు దక్షిణ అడగానే ఇవ్వడం చిన్న విషయమా? అంగుటి తీసుకొచ్చి ఇచ్చేసాయన్నమాట. ఇప్పుడు ఆయన ఏ విధంగా అయితే ధనుధరుడు అర్జునుడు అని చెప్పి పేరు నిలిచిపోయి ఇదో వైపు ఏకలవ్యుడు పేరు చెప్పుకున్నాం లేదా? ఎందుకు ఫలించలేదు? ఆయన అమరుడు అయిపోయా లేదా ఏకలవ్యుడు? గురువు లేకుండా చేసి అధ్యయనం చేసి ధనుర్విద్య అభ్యసించి నిష్ణాతుడు అయ్యాడు, వాళ్ళకంటే గొప్పవాడు అయ్యాడు అన్నమాట. అందుకే భయపడే ఒకవేళ ఈ ఏకలవ్యుడు ఇక్కడ ఉంటేనా అందుకన్నా శ్రేష్ఠ వ్యక్తి అవుతాడు. ఎందుకంటే ఆయనకు ఒక సంకల్పం తీసుకున్నామట, ఈ ప్రపంచంలో ధనుర్ధరుడు ఎవరైనా ఉంటే అర్జునుకే ఇస్తాను ఆ విద్యను, ఎవరికి ఇవ్వని అని చెప్పి సంకల్పం చేసామట. ఆ సంకల్ప సిద్ధి కోసం ఆయన అంగూటి తీసుకోవాల్సి వచ్చిందన్నమాట. అవునండి. ఆయన యొక్క ఉన్నతి ఉందా, ఈయన యొక్క ఉన్నతి ఉందా? ఆయన ఉన్న నాళ్ళు ఆ గురువుకి ఆ శిష్యుడికి పేరు ఉందా లేదా? సఫలత ఎందుకు లేదండి? ఉంది. ఈరోజు చెప్పుకుంటూ వస్తున్నామంటే ఆయన పురుషార్థం ఫలించినాం అక్కడ. ఉండింటేనా వాళ్ళకంటే గొప్ప ఇదిగా అయిపోయాడు అన్నమాట. ఇంకా ద్రోణుడి యొక్క ఉద్దేశం వల్ల అర్జునుడే అత్యున్నతంగా ఉండాలనే ఉద్దేశంతో ఇది వెళ్ళిపోవాల్సి వచ్చింది అట్లా. ఎందుకంటే అప్పుడు వాళ్ళ రాజకుమారులు కదా, అప్పుడు వాళ్ళకే శ్రేష్టమైన ధనుర్విద్య ఇస్తా అని చెప్పి ఒకటి రాజాకు ఒక నియమం, కుల వ్యవస్థ ఉంటుందన్నమాట, రాజ్య వ్యవస్థ ఉంటుందన్నమాట. ఒక సామాన్య వ్యక్తి, సామాన్య కుటుంబంలో పెరిగినటువంటి శుద్ధ కుటుంబాలు కావచ్చు, నిమ్న కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ఏకలవ్యుడు. అందుకే అక్కడ చదువుకోలేకపోయాడు, విద్యను అభ్యసించలేకపోయాడు. అందుకే ఆ స్థితి కలిగింది అన్నమాట. అంటే అంటే గురుముఖంగా బ్రాహ్మణ అక్కడ కూర్చొని చదువుకోలేకపోయాడు. అప్పుడు ఆ రకం వ్యవస్థ ఉంది అన్నమాట. నిజంగా ఆ రకంగా ఉంటే అతను చదువుకోవచ్చు కదా, ఎందుకు వెళ్ళలేకపోయాడు?
అట్లా అప్పుడు ఏదో కొన్ని కాల పరిస్థితులు అలా ఉన్నాయి. అందరికి అధికారం ఉంది ఉమ్. కానీ ఆయన జన్మ సార్థకం అయిపోయింది అన్నమాట. ఆయన యొక్క గుణాన్ని చూసే కదా ఇప్పుడు ఒక వ్యక్తి, అది మనకు టీవీలో చూపిస్తుంటే మహాభారతంలో, అది అది అంతకంటే ఇంకా విశిష్టమైన ఉండొచ్చు. అది కుక్క మొదిగే లోపల ఆయన బాణం తగిన బాణం విసిరా అంటే ఎంత నైపుణ్యం ఉండాలి, నాలుగు మీద కొట్టాడంటే. చాలా షార్ప్ మొదిగే గా లోపలే ఉండేవాడు. అంత నిష్ఠా సక్రియంగా ఉండేవాడు అనమాట. అర్జునుడికి సక్రియంగా భయం ఉన్నాడు. వేసింది అంటారు. ద్రోణాచార్యగా దాని యొక్క శక్తికి వాని యొక్క అభ్యాసానికి మెచ్చుకొని, ఇంకా ఒకవేళ ఇతను ఉన్నా అంటే గురువు లేకుండా కూడా చదువుకున్నా అంటే ఇప్పుడు వాని కూడా అపమానం కదా అది. అంటే గురువుగా అవునండి. భావించినప్పుడు కూడా ఒక వచనం, ఒక మాట, అప్పుడు ఎందుకు శ్రేష్ఠ పురుషుడు ఒక వచనం, ఒక సంకల్పం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారండి. లేదు ప్రాణం పోయేటి వాళ్ళు మాట తప్పంటే ప్రాణం పోయేటి లెక్క అనమాట. ఆ మాట కోసం అని చెప్పి ఆయన గురు దక్షిణగా తీసుకునే అనమాట. ఉమ్. అందుకే గురు దక్షిణ భావన ఎందుకంటే ఏం ఆలోచన టైకి అంగూటి తీసి ఇచ్చాడు. తెలియక కాదు, ఆయనకు తెలియదా ఈ ముఖ్యమైనది ధనుర్విద్యలో ఈ అంగూటి అనేది ముఖ్యమైనది మనకు. అవునండి, అది లేకపోతే ఏం చేయలేదు. మళ్ళా అందుకే రెండు ఆయన సిద్ధించాడు. ఆయన గురు భక్తి తోటి ఉన్నటువంటి గురు మీద శ్రద్ధ భక్తి ఉన్నాయి కాబట్టి అడగకుండా దాన్ని చెప్పకుండా ఏం ఆలోచించకుండా ఇచ్చేశాడు. ఆయన ఆ రకంగా అమరుడు అయిపోయాడు అనమాట. ఈ విధంగా అర్జునుడు అమరుపోయాడు. ఇప్పుడు ఆయన శ్రేష్ఠత్వంలో అర్జునుడికి అంటే కర్మ చేసే కూడా ఆ రకంగా చెప్పుకున్నా కానీ ఏకలేని చెప్పలేదు. ప్రతి ఒక్క చోట ఉదాహరణ చెప్పుకుంటాం మనం అతని యొక్క వైశిష్ట్యాన్ని, అతని యొక్క గొప్పతనాన్ని. ఉమ్. అవునండి. అలాగే ఇది అతనికి గురుముఖం గురువు మీద లేకుండా యాక్చువల్ గా అతనికి గురువు మీద భక్తి ఉంది, అందుకనే కదా ప్రతిమ ద్వారా పూజించాలని నేర్చుకున్నాడు. ఉంది అదే గురువుకం ఉంది. కానీ పురుషార్థం ద్వారా అట్లా వ్యక్తి జ్ఞాని పొందగలుగుతాడు, సిద్ధిని పొందగలుగుతాడు. అదే అట్లా కూడా ఉంటుంది అని చెప్పి ఇన్ని రకాల వ్యక్తులు ఉంటాయని చెప్పి చూపిస్తున్నామాట. అటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, అటువంటి సిద్ధి కూడా కలుగుతుంది. ఒక్కోసారి నువ్వు అలాంటి స్థితిలోకి వచ్చేసి నేను గురువు లేకుండా చదువుకోగలను, ఒక మిథ్యా అభిమానం వస్తుంది, మిథ్యా అహంకారం వస్తుందేమో, నువ్వు అక్కడికి ఆగిపోకూడదు. అక్కడ గురుభక్తి ఉంది. విషయం దృష్టి దోషం చూపిస్తున్నాడు. ఎటువంటి దోషాలు మనకి రావచ్చు ముందుగానే గెస్ట్ చేసి మహర్షిక మనం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నామాట. ఇప్పుడు చాలా మందికి నేను ఏ సహాయం లేకుండా నేను స్వయంగా చదువుకోగలిగాను కదా, నాకు ఏ గురువుతో అవసరం లేదు అలా అనుకోకూడదు. ఇక్కడ గురుభక్తి ఉంది, ఇక్కడ దాన్ని ఆ రకంగా పోల్చుకోకూడదు. ఆయన గురువు ముఖం లేకుండా ఏ విధంగా సిద్ధిని పొందగలిగాడని చెప్పడం కోసం అక్కడ ఉదాహరణ తీసుకున్నామాట. గురుభక్తి ఉంది, అక్కడ నిర్మాణం చేసుకున్నాడు. ఇక్కడ మనం ఈ అంశాలు తుష్టి దోషం కింద చూపిస్తుంటే సిద్ధులేవి. కాకపోతే ఇటువంటి సిద్ధి కలిగిన తర్వాత నువ్వు అక్కడికి ఆగిపోతున్నానా, నువ్వు ఇంకా గురువు ముఖం ద్వారా లేట్ ఇంకా కొంచెం పురుషార్థం చేసి ముందుకు వెళ్ళిపో, అది నీ లక్ష్యం కాదు. అందులో నీ లక్ష్య సిద్ధికి ఎవరిని ప్రతిబంధకాలుగా ఉండకూడదు అని చెప్తున్నారు. జీ అలాగా అని ఇక్కడ ఏమంటే ప్రసిద్ధమైన ఉదాహరణ కాబట్టి అక్కడ తీసుకున్నామాట. గురుభక్తి ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి అలా ముందుకెళ్తున్నా అంటే ఇవన్నీ మనకి 8 రకాల సిద్ధులు చెప్పుకున్నామండి. ఇవన్నీ ఈ జన్మలో స్వతహా కలుగుతున్నాయంటే గత జన్మలో పురుషార్థం చేశాయండి. గత జన్మ పురుషార్థం చేసే ఈ సిద్ధులు కలిగాయి. అకస్మాత్తుగా ఒక వ్యక్తి బాగా మంచి జ్ఞానంలో ఉన్నాడు, మంచి స్థితిలో ఉన్నాడట. అకస్మాత్తు వేరే కారణాల చేత ఆది దైవికం దుఃఖం వల్ల ఏదో పరిణామం లోనిపోయి చనిపోయాడు అనమాట. వచ్చే జన్మలో అక్కడ స్టార్టింగ్ నుంచి మనకి ఆ సంస్కారం కలుగుతున్నామాట. అది ప్రారంభం నుంచి ఆ సంస్కారం కలుగుతుంది. మీకు తర్వాత మీకు సూత్రం కూడా వస్తుంది, చెప్తాను. ఇక్కడ నుంచి చాలా రోచకంగా ఉంటాయి దృష్టాంతాలు. సో ఆ సంస్కారం ప్రారంభం నుంచి వస్తుందన్నమాట. అందుకే కొంతమంది పిల్లలు ఏదో చూస్తాం, చిన్న పిల్లలు అంత నైపుణ్యం ఉంటుంది, అసలు వాళ్ళు మాట్లాడే మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి అన్నమాట. గజంలో అకస్మాత్తుగా యాక్సిడెంట్ గా ఏదో జరిగిపోయింది, చనిపోయాడు. వచ్చే జన్మలో అవన్నీ ఇంకా పురుషార్థం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అదే భావనతో ఓతప్రోతమై ఉన్నాడు కదా, అదే భావనతో శరీరం త్యాగం చేసామంట, వదిలేసామన్నమాట. అదే వచ్చే జన్మలో ప్రారంభం నుంచి ఆ సంస్కారము అది మనకు చూపిస్తూ ఉంటుంది అన్నమాట. జన్మ కలిగిన ఒక వయసు రాగానే ఆ 10-15 ఏళ్ల లోపలనే ఆ సంస్కార బుద్ధి వికసితం కాగానే అటువంటి శక్తి 70-80 ఏళ్ళలో కలిగేటువంటి బుద్ధి కూడా ఆ చిన్న పిల్లవాడికి కలుగుతూ ఉంటుంది అన్నమాట. అది గత జన్మలో పురుషార్థం ఉంటుంది. పురుషార్థం లేకుండా ఏది రాదని, కారణం లేకుండా కార్యం ఉండదు అన్నమాట. గజమే పురుషార్థం చేసేది అది ఇన్ని రకాల సిద్ధులు కలుగుతున్నాయి అన్నమాట. అది శబ్ద సిద్ధి కావచ్చు, అధ్యయన సిద్ధి కావచ్చు, ఊహా సిద్ధి కావచ్చు. ఆ క్షమత ఎక్కడి నుంచి వచ్చింది? అది గత జన్మలో అలాంటి వైరాగ్యం, అలాంటి సిద్ధిని పొందాడు కాబట్టి ఈ జన్మలో స్వతహా సిద్ధించాయన్నమాట. అటువంటి సిద్ధి కూడా కలుగుతుంది. ఒకసారి అలా వచ్చినప్పుడు నువ్వు అలా ఉండి నువ్వు ఆ మిథ్యాభిమానంలోకి, మిథ్యాహంకారంలోకి వచ్చి నువ్వు అక్కడే ఆగిపోవద్దు నాన్న, ఇంకా ముందుకు వెళ్ళి నీ లక్ష్యాన్ని ముందు పెట్టుకొని వెళ్ళిపో. అది ముఖ్య ఉద్దేశం. ధన్యవాదాలు మహోదయ. ఓకే అండి. సో ఇంకా పక్కన ఇంకా చాలా రోచకంగా ఉంటాయి. ఈ సృష్టి ఎందుకు ఏర్పడింది, ఈ సృష్టిలో ఈ భిన్న ప్రాణులు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి అనే ప్రక్రియ మనకు రేపు వస్తుందండి. ఈ సృష్టి ఎందుకు నిర్మించబడింది, అలాగే భిన్న ప్రాణులు ఎందుకు ఉన్నాయి, ఎటువంటి ప్రాణులు ఉన్నాయి, ఎటువంటి ప్రాణులు ఎటువంటి స్థితిని పొందుతాయి అనేది ఆ విషయం వస్తుంది.
మనం రేపు చూద్దామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు కూడా రేపు చూద్దాం. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. ఓం నమస్తే సార్. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాద మహోదయ. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. ధన్యవాద మహోదయ.